ఎట్లా నేను చెప్తున్నా మేడం. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, యూనివర్స్ నా కోసమై ఎంచుకుని వచ్చిన తల్లి నితికా ఏంజల్కి కూడా ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా వెల్కమ్ చేసుకుందాం. వెల్కమ్ మాస్టర్స్, మీ అందరికీ కూడా వెల్కమ్. మరి అలాగే రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడం కూడా వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రీశ్వరి గారికి, స్వర్ణంల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థకు స్వప్నేశ్వరి మేడం గారికి, రామ్తా మాస్టర్ గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి, నా కుటుంబ సభ్యులకి, మరి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు హిమాలయ రహస్యాలు అన్న పుస్తకాన్ని చదువుతున్నాను నేను. పైలట్ బాబా అనుభవాలు అనే పుస్తకము ఎంతో అద్భుతంగా ఈ రోజు 3వ రోజుకు చేరుకున్నాము. సహకరిస్తున్న మీ అందరికీ కూడా అంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. నేను మాట్లాడినప్పుడు ఏదో సౌండ్ వస్తుంది మేడం. ఏమీ రాలేదు మేడం. ఓకే, అవి అఫర్మేషన్ చెప్పేటప్పుడు నేను గమనించాను మేడం. చెప్తూ ఉంటే ఒకదాని గురించి చెప్తుంటే ఇంకేదో ఒక అనుభవం వచ్చిందో లేదు, ఇంకేదో మాట్లాడినట్టు ఏదో చెప్తున్నట్టు ఉంటుండదు మేడం. అవైతే గమనించాను. కానీ ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడైతే నాకైతే ఏం రాలేదు మేడం మీ నుంచి సౌండ్. ఓకే, నిన్న మేడం అది అడుగుదామని మర్చిపోయాను. నిన్న మార్నింగ్ మీరు కాంతి ధ్యానం చేయించేటప్పుడు అదే మధ్యలో మాటలు వినిపించింది. నేనే మాట్లాడేశాను మేడం. అది ఎలాగో తెలీదు నాకు. లోపల నుంచి ఏమొచ్చింది, తిప్పే స్వామి అనేసి వచ్చింది. ఎందుకు ఇలాగొచ్చింది అనుకున్నాను. మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చింది, అది ఇప్పుడే మర్చిపోయింది. నేనే అడగాల్సిందే. మధ్యలో మేడం అఫర్మేషన్స్ అది మధ్యలో వస్తుంది ఎప్పుడు. అవును మేడం. ఇక్కడ అంటే వీళ్ళు ఎవరు దీపాలన్నీ ఆరిపోయాయి, అంతటితో పాము దాదాపు నిర్జీవం అయిపోయింది. మేము మాత్రం యాత్ర కొనసాగించామంటే కొండ సిలువ అక్కడ చూసారు కదా నిన్న, మధ్యలో అదే సైలెంట్గా ఉందట. కొద్ది నిమిషాల్లో మేము ఒక చిన్న గుడిసె వద్దకు చేరుకున్నాము. అది నాది ఒడ్డునే ఉంది. గుడిసె లోపల పొయ్యిలో ఒక డిస్టర్బెన్స్ ఉందా మేడం నా సైడ్ నుంచి? లేదు మేడం, అదే ఎప్పుడన్నా గాలి సౌండ్ లాగా వస్తుంది మేడం. కొంచెం ఫ్యాన్ సౌండ్. పర్లేదు రండి, అంత డిస్టర్బ్ ఏం లేదు. ఒకవేళ ఉంటే చెప్తాను. ఓకే. ఒక చిన్న పొయ్యి, గుడిసె లోపల చిన్న పొయ్యిలో చిన్న మంట మండుతూ ఉన్నది. ఒక 13 ఏళ్ల కన్య నేలపైన స్పృహ లేకుండా పడి ఉన్నది. ఒక అఘోరుడు ఆమె యోని నుంచి రక్తం తాగుతూ జంతువులా పెద్దగా తేనుపుతున్నాడు అని చెప్పారు కదా. ఆ తర్వాత ఆయనకి అఘోరుడు ఏడుస్తూ ఆయన బాబా వచ్చాడు కదా, అదని చూసి కళ్ళల్లో భయం కనపడుతుంది. సంభ్రమాచారాలతో ఏం చేయాలో తోచక తిక్కమక్కపడ్డాడు. ఆందోళన కూడా చెందాడంట. అతని కాంతిని చూసి బాబా పెద్దగా నవ్వాడు. అఘోరుడు ఏడుస్తూ బాబా పాదాల పైన కూలిపడ్డాడంట. బాధతో జాలగా ఏడుసాగాడు. ఆ విధంగా కాళ్ళ వద్ద పడి ఏడుస్తున్న అఘోరుని పశ్చాత్తాపంతో చలించిన బాబా లేవనెత్తి ఇలా అన్నాడు, అఘోరనాథ, ఎంతకాలం ఇటువంటి అభ్యాసాలు కొనసాగించాలనుకుంటున్నావు? విలువైన నీ జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు? ఇటువంటి అభ్యాసాలతో శివతత్వాన్ని సాధించలేవు. ఇది ఉపాసన కానే కాదు,
తల్లి యొక్క గాఢ తపస్సు వల్ల మానవ జీవితం వస్తున్నది. అలాంటి తల్లి రక్తాన్ని ఎలా త్రాగగలవు? ప్రతి తల్లి ప్రతి స్త్రీలోనూ మాతృమూర్తి దాగి ఉంది. కఠోర తపస్సు చేసి ఫలితాల కోసం ఆగలేవా? ఆత్మసిద్ధి ఇదొక్కటే ఏకైక మార్గం అనుకుంటున్నావా? నీ శరీరం ఉండగా దాన్ని కాదని పరుల శరీరాల నుంచి ఏమి పొందగలవు? దానికోసం నీ లోపలే ఎందుకు వెదకవు? రక్తానికి బదులు నీ వీర్యాన్ని ఎందుకు త్రాగవు? ఈ భౌతిక మాధ్యమం ద్వారా నీవు మృత్యువును ఆపలేవు. లేచి నీ సంస్కారాలు ప్రేరేపించే దిశగా వెళ్ళిపో. ఈ బాలికను పరిశుద్ధం చేసి ఆమె గమ్యానికి ఆమెను చేర్చు. సాంఘికంగా ఆమె వెలివేయబడకుండా జాగ్రత్త తీసుకో. ఉద్యానవనంలో మొగ్గలా ఉన్న ఆ బాలిక పుష్పంలా వికసించక ముందే వాడి మాడిపోకూడదు. సమాజ క్రోధానికి గురి అయి ఆమె తప్పుదారిన పడితే ఆ పాపం నిన్ను విడవదు. అంటే ఇప్పుడు మనుషులు తెలియకుండానే ఈ పాపాలు చేస్తున్నారు కదా మేడం. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అఘోరి ఈ పని చేస్తున్నాడు అంటే తపస్సు చేసి. ఇప్పుడు మామూలు మనుషులు ఇవన్నీ చేసేటివన్నీ వాళ్ళకి తెలియకనే ఆడవాళ్ళని హింసించడము, బయట ఏదేదో మాట్లాడతారు కదా. ఇది కూడా చాలా తీవ్రమైన మనకి శాపాలే వస్తాయేమో కదా మేడం. దేని గురించి మేడం? ఇప్పుడు ఈయన అఘోరి అయ్యి ఒక స్త్రీ యోని నుంచి రక్తం తాగుతున్నాడు. ఆయన ఇప్పుడు ఈ బాబా వచ్చి ఏం చేశాడు, నువ్వేంటి ఆయన చూసాడు అనేసి ఈయనకి భయపడిపోయి లేచి ఆయన కాళ్ళ మీద పడిపోగా ఇట్లా తిట్టాడు అనమాట ఈయన బాబా గారు. ఎంతకాలం ఇటువంటి అభ్యాసాలు కొనసాగిస్తున్నావు? నీ విలువైన జీవితాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు అని. అది తప్పు కదా మేడం. అది అంటే దాన్ని కొన్ని అవేమో అంటారు మేడం, పరాణ జీవులు అంటారు మేడం. పరాణ జీవులు అంటే ఏమైతే అంటే ఇప్పుడు నాకేముంది, నా కాళ్ళు చేతులు అన్నీ బుర్ర బుద్ధి అన్నీ ఉన్నాయి, నేను అయినా పని చేయను. మీరు పని చేస్తున్నారు అనుకో, మీ మీద పడి ఎప్పుడు చూసి ఒకరి మీద పడి పీక్కు తిందామనే ఉంటుంది అనమాట. అంటారు కదా సామెత, దున్నుపోతుంది పిడిది ఒగిరి చలిచిపోతుంది. అట్లాగా ఈ పిడిదలు ఏం చేస్తా, అవి తిని బతకచ్చు కదా. కానీ అలా కాదు, ఆవులకి వాటికి ఎక్కువ వాటిలో రక్తం పీల్చుకొని తాగే బతుకుతాయి అవి. అట్లాగా అంటే తల్లి రక్తాన్ని పీల్చే రకం కదా మేడం వీళ్ళు. ఇట్లా రక్తం తాగుతున్నాడు అంటే అంతే కదా. అదే ప్రతి స్త్రీలోనూ మాతృమూర్తి ఉంది కదా. కఠోర తపస్సు చేసి ఫలితాల కోసము నిలకుండా నువ్వు మళ్ళీ ఆత్మ నీ పని ఇలాంటి పనులు చేస్తున్నావు కదా అనేసి బాగా ఇది చేసినప్పుడు ఏకైక మార్గం అంటే ఆత్మసిద్ధి ఇది ఒకటేనా? ఇలాగ ఆత్మసిద్ధి ఇస్తుందా మేడం అసలు? అదే తాంత్రిక సాధనలో మేడం. నీ శరీరం ఉండగా దాన్ని కాదని పరుల శరీరాల నుంచి ఏం పొందగలవు? దానికోసం నీ లోపలే ఎందుకు ఎదకవు? రక్తానికి బదులు నీ వీర్యాన్ని ఎందుకు తాగవు అని కూడా చెప్తున్నాడు ఆయన. ఈ భౌతిక మాధ్యమం ద్వారా నీవు మృత్యువును ఆపలేవు. లేచి నీ సంస్కారాలు ప్రేరేపించే దిశగా వెళ్ళిపో. ఈ బాలికను అంటే ఇప్పుడు ఈయన ఇలాగా చేస్తున్నాడు అనేసి ఇంకా సమాజం కూడా వెలివేస్తుంది కదా అమ్మాయిని. అందుకు ఈ బాలికని పరిశుద్ధం చేసి ఆమె గమ్యానికి ఆమెను చేర్చు. సాంఘికంగా ఆమె వెలివేయబడకుండా జాగ్రత్త తీసుకో. ఉద్యానవనంలో మొగ్గలా ఉన్న ఆ బాలిక పుష్పంలా వికసించక ముందే మాడిపోకూడదు. సమాజం క్రోధానికి గురై ఆమె తప్పుదారిన పడితే ఆ పాపం మనల్ని కూడా ఎవరికైనా ఈ పాపం అయితే పండేస్తుంది, నిన్ను విడవదు. ఒక స్త్రీ జీవితము వృద్ధలైపోతే ఆమె మూర్తీభవించిన శాపం అవుతుంది, ప్రతీకారం తీర్చుకుంటుంది. ఒక్క తప్పిదం నీ భవిష్యత్తు జన్మలన్నింటినీ సంకటాల పాలు చేస్తుంది. ఆ ఘోరనాథ్ నిండా మునగకుండా నిన్ను నువ్వు రక్షించుకోవాలనుకుంటే ఈ బాలిక జీవితం బండలైపోకుండా జాగ్రత్త పడు. నీ పశ్చాత్తాపం తప్పకుండా సత్ఫలితాలనిస్తుంది. ఆ బాలిక జీవితం సుఖప్రదం అవుతుంది. కళ్ళల్లో నూతన కాంతితో అఘోరుడు అక్కడ నిలబడ్డాడు. అతని దీర్ఘ జటాజుటము నేలను తాకుతున్నది. పొంగి వస్తున్న భావోద్వేగాన్ని ఆపుకోలేక అతడు మళ్ళీ బాబా పాదాల మీద పడ్డాడు. పూర్ణ తృప్తి అతని ముఖంలో ప్రతిబింబిస్తున్నది. బాబా గోరఖ్నాథ్ దర్శన రూపంలో అతని సాధన ఫలించింది.
అతడు తన కృతజ్ఞతను మాటల్లో చెప్పలేకపోయాడు. భక్తి భావంతో ఇలా అన్నాడు, మహారాజా, నేను మీ ఆదేశాలను పాలిస్తాను. మీ దయకు నేను రుణపడి ఉంటాను. జీవన్మరణాల అంచున ఉన్న నేను నీ దగ్గరకు రావాలని ప్రయత్నిస్తున్నాను. ఈ శివతత్వం నీలోనే ఉంది. ఇప్పుడుక వెళ్ళిపో. అంతా అంతా సరి అవుతుంది. సన్యాస మార్గాన్ని స్వీకరించు. ఈ మాటలు చెప్పి గోరఖ్నాథుడు ఆ స్థలం నుంచి బయలుదేరాడు. మా తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. ఆ సమయానికి కొండ చిట్టవ స్థానంలో ఒక కప్పాలికుడు కూర్చొని ఉన్నాడు. అతడు స్ఫురద్రూపి, దేహ సౌష్టం కలవాడు. కళ్ళు మత్తుగా తృప్తిగా ఉన్నాయి. శరీరం పూర్తిగా దిగంబరంగా ఉంది. అతనికి కొంచెం దూరంలో ఒక త్రిశూలం నేలలో పాతబడి ఉంది. మానవ కపాలాలు కొన్ని ఆ స్థలం అంతా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. బాబాను చూసి కపాలికుడు లేచి ప్రణామాలు అర్పించి తన స్థానంలోకి తిరిగి వెళ్ళాడు. అతడేమీ మాట్లాడలేదు. అకస్మాత్తుగా దివ్యంగా కనిపిస్తున్న ఒక కన్య కమలాపండు రంగు దుస్తులలో ముడి వేసుకున్న జుట్టుతో, ఒక చేతిలో త్రిశూలము, మరొక చేతిలో వరాహ దేవతను ధరించి అక్కడ ప్రత్యక్షమైంది. బాబాకు కపాలికునకు మధ్య నిలబడింది. ఆమె సందిగ్ధ స్థితిలో ఉన్నట్టు స్పష్టంగా కానవస్తుంది. ఓ అయా, శతాబ్దాల తరబడి తపస్సు చేసినప్పటికీ నీ సాధన పూర్ణ శిఖర స్థాయికి చేరుకున్నప్పటికీ నీవింకా అసంపూర్ణగా ఉండి సంచారం చేస్తున్నావు. మరీచికల వంటి నీ కోరికలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. హర్షవర్ధన చక్రవర్తి ప్రాసాదంలో నేను నిన్ను చూశాను. హర్షుని ప్రగాఢ ప్రేమను తిరస్కరించి ప్రపంచాన్ని వదిలి యోగిని అయ్యావు. అప్పటి నుంచి గంగా నది తీరాల్లో తిరగాడడం ప్రారంభించావు. భిక్షుకి రూపంలో నీవు కనిపించటం ఇతర సాధకులకు వరం వంటిదైంది. నీ వైభవం సర్వత్రా వ్యాపించింది. వింధ్యాచల ప్రాంతంపై కూడా నీ ప్రభావం పడింది. అఘోరేశ్వర భైరవనాథునికి సహయోగి అయ్యావు. తన కాపాలిక ఉపాసన నుంచి తప్పుకుని నిన్నే తన సాధన మార్గం చేసుకున్నాడు. నదీ తీరాలలోని భక్తులు నిన్ని ఉదాత్త స్థాయికి తీసుకొని వచ్చారు. నీ పురోగతికి అది నిశ్చయంగా తోడ్పడింది. నదీ తీరాల్లో తిరుగుతుండగా నిన్ను అనేక సార్లు చూశాను. వింధ్యాచల సానువుల్లో కూడా నిన్ను చూశాను. ఇంకా అసంతృప్తితో నీవు తిరుగుతూనే ఉన్నావు. వరాహ దేవత ఉపేక్షించినందుకు భైరవనాథుడు కూడా అసంతృప్తితో ఉన్నాడు. స్త్రీ లేకపోవడం వలన భైరవనాథుడు ఉపాసనలో అసంపూర్ణుడవుతున్నాడు. మీ ఇద్దరు పరస్పరం సన్నిహితులైన ఒకరినొకరు చాలా దూరమయ్యారు. మీ ఇద్దరు ఒకరితో ఒకరు కలిసిపోయేవారు, కానీ బాణపట్టు మీ మధ్య కలహం పుట్టించాడు. బాణభట్టు కృష్ణవర్ధనుడిపై ఇంకా నీ మనసులో ప్రేమ కృష్ణవర్ధనిపై ఇంకా నీ మనసులో ప్రేమ ఉండటాన భైరవనాథుని పూర్తిగా స్వీకరించలేకపోయావు. నీకు అందరూ కావాలి, అన్నీ కావాలి. హర్షవర్ధుని కృష్ణవర్ధుని సామ్రాజ్యం అంతా వ్యాపించాలనుకున్నావు. భైరవనాథుని సంపూర్ణ సాధనపై కన్ను వేశావు. దానిలో విప్లవాత్మకమైన మార్పులు ప్రవేశపెట్టాలనుకున్నావు. ఇన్ని సాహసాలు చేసినప్పటికీ లోపల చిత్త భ్రమ చెంది ఉన్నావు. నీవు చేసిన పనులు సులభంగా మర్చిపోలేము. కృష్ణవర్ధుడి పైన రాజశ్రీ పైన దయచూపి ఉన్నట్లయితే నువ్వు చరిత్ర గతిని మార్చగలిగేదానివి. కానీ నీవి తృప్తి చెందని తృష్ణకు బానిసవయ్యావు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. కృష్ణవర్ధనుడు లేడు, హర్షవర్ధనుడు లేడు. యోగిని, హిమాలయ గుహల్లో ఏ శక్తి కోసం వెతుకుతున్నావు? గంగా తీరాన్ని, వింధ్యాచల సానువుల్ని వదిలేసి హిమాలయాల్ని ఎందుకు ఆశ్రయించావు? నారాయణీ నది ఒడ్డున ఇప్పుడు ప్రత్యక్షమయ్యావు. ఎన్నో మార్పుల్ని, పరిణామాన్ని నీవు చూసి ఉంటావు. అవన్నీ ఇప్పుడు చరిత్రలో కలిసిపోయాయి. నీ సమకాలికులు, వరాహ దేవత, స్వర్ణ మందిరాలు ఇప్పుడు లేవు. కృష్ణవర్ధనుడు ఎన్నోసార్లు పుట్టడం గిట్టడం జరిగింది. గంగా నది కూడా దాని ప్రవాహ గతిని మార్చుకున్నది. వరాహ దేవత తన శక్తిని తారకు, కామాక్షికి, బగలాముఖికి ప్రదానం చేసింది. కాలాన్ని బట్టి దేశంలో అనేక
మార్పులు వచ్చాయి. పాటలీపుత్రం ఇప్పుడు పాట్నా అయింది. గతానికి చిహ్నమైన ప్రాసాదాలు కూలిపోయాయి. నాటి వైభవమంతా గతం పాలైంది. నీ జీవిత యాత్ర ఇప్పటికీ ముగియకుండా కొనసాగుతున్నది. వేల సంవత్సరాల తర్వాత హిమాలయాలకు వచ్చావు. నీ సంకల్పమే నీ వివేకమైంది. నీ ఇష్టానుసారం జీవితం గడుపుతున్నావు. జనన మరణాలు నీ ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. నీ జీవితం గడుపుతున్నావు. జనన మరణాలు నీ ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. నీ జీవితాన్ని కల్పతరువులుగా చేసుకున్నావు. అసంతృప్తికరమైన గతాన్ని తుడిచిపెట్టి నీ సహజ ఆత్మకు ఎందుకు తిరిగి రాకూడదు? ఈ కపాలాలను అవతల పారవెయ్యి. కపాలిక సాధన చేసే కాలం విస్మృతిత్వంలో కలిసిపోతున్నది. పంచమకార సాధన ఆవిర్భవించింది. బౌద్ధ భిక్షువులు వేల సంవత్సరాలు వరాహ దేవతను ఉపాసించారు. బౌద్ధులు దేవుడిని నమ్మరు, బుద్ధుడిని పూజిస్తారు. అహింసా సిద్ధాంతానికి వారు చాలా ప్రాధాన్యం ఇస్తారు. మాయా, నీవిప్పుడు నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. పాత భారతదేశం కాలగర్భంలో కలిసిపోయింది. కొత్త భారతదేశం పూర్తిగా భిన్నమైనది. నువ్వు ఈ కపాలాలను వదిలివేయాలి. అవి ఇప్పుడు ఎందుకు పనికిరావు. ఒకప్పుడు సౌందర్యాన్ని ఉపాసన చేసేవారు. ఇప్పుడు అందం ఒక వ్యాపార వస్తువైంది. కామాగ్నిలో అందం హరించుకుపోకముందే దాన్ని రక్షించాలి. మాయా, నువ్వెప్పుడు మాయవే. నీ పేరే దానికి నిర్వచనం. నీ జగత్తు కూడా మాయయే. నీవు మాయను విస్తరింపజేశావు. ఇక మీదట ఏమి చేయదలుచుకున్నావో ఇప్పుడు నీవు నిర్ణయించుకోవాలి. నేనిప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళటం మంచిది. వెంటనే మేము ఆ స్థలాన్ని నుంచి బయలుదేరాం. మా సొంత సంగీతంలో మేము మునిగిపోయాము. మాయ అక్కడే నిశ్శబ్దంగా నిలబడింది. భైరవనాథుడు పుర్రెలన్నింటినీ నారాయణి నదిలో పారవేశాడు. దీపాత్రం వెలుగుతూనే ఉన్నాయి. ఆవిడ నవ్వడం మొదలుపెట్టింది. ఆమె కంఠహారము, రుద్రాక్షలు విచిత్రమైన కాంతితో మెరుస్తున్నాయి. ఆమె తన త్రిశూలాన్ని తీసుకుని జై వరాహదేవత అంటూ జపం చేసింది. బాబా వెనుదిరిగి చూశాడు. నా చేయి పట్టుకుని ఆపాడు. మాయ మానవ జీవితంలో ప్రతి వసంతంలోనూ కోయిల పాడుతుంది. ఆకు రాలు కాలము తర్వాత వసంతకాలం వస్తుంది. చెట్లు పచ్చగా చిగురిస్తాయి. మామిడి మహువా వృక్షాలు వసంత శోభతో అలరిస్తాయి. పనస పండ్లు పక్వానికి వస్తాయి. సెలయేళ్లు జలపాతాలు ఎండిపోనారంభిస్తాయి. మనిషిలో దాహం పుడుతుంది. మాయా, నీవు తీరని దాహంతో ప్రమాదకరమైన నీ సంచారాలను ప్రారంభిస్తావు. అగ్నిలోని తాపము, చంద్రులోని చల్లదనము రెండూ నీలో కానవస్తున్నాయి. జాగృతమైన కామోద్వేగంతో అశాంతి పాలై నీవు మహా త్రిపుర సుందరిగా కళ్ళు మిరుమిట్లు గొల్పే సౌందర్యవతి అవుతావు. మాయా, నీలోని ప్రేమానురాగాలను నిర్మూలించినప్పుడే నీ కోరికలన్నింటినీ తొలగించుకోగలుగుతావు. గతి, శక్తి, బుద్ధి వికసించడానికి తోడ్పడగలుగుతావు. భైరవనాథుడు మాయ, ఇవన్నీ మాయల్లోనే ఉన్నాయి. ఆమె స్త్రీ రూపంలో అక్కడ కనిపించింది మేడం. అందుకే ఆయన చెప్తున్నాడు. మన తండ్రి వస్తారు కదా, జేజెడ్ ఐటమ్ ఉన్నారు కదా, ఆమె కూడా ఫాస్ట్ లైఫ్ రామ్తా వారియర్గా ఉన్నప్పుడు ఆమె కూడా మాయ మాయ కూతురు అనమాట. ఆమె పేరు మాయ. చెప్పాడు, తండ్రి నోడితేనే చెప్పాడు, నా బిడ్డ నా కూతురు మాయ, అమ్మాయి పేరు అని చెప్పాడు. మాయ అప్పుడు ఆ లైఫ్లో ఉన్నప్పుడు. అదే మేడం మాయ. అందుకే మాయ వచ్చింది పేరు మాయగా. అదే ఇది మాయ అని గుర్తు చేసుకోవడం ఎల్లప్పుడూ. అందుకే మాయ మాయ చాలా పెడతారు కదా మాయ అని. నీకు స్వేచ్ఛనిస్తే తప్ప నీకు ఈ సంచారం ఎన్నటికీ అంతం కాదు. అయితే అతడు నిన్ను ఎప్పుడు విడిచిపెడతాడు? నీ గతాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మాత్రమే కపిలుడు సాయపడతాడు. అతడు వెళ్లిపోయినాక జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి. గంగా నది వారాహన దేవత మందిరము గతకాలపు వారసత్వము. ఆ మందిరం ఇప్పుడు శిథిలమైపోయింది. ఆ నది తన గతిని మార్చుకున్నది. నీవు నడవటం మాత్రమే నేర్చుకున్నావు. నీ గతం అంతా తుడిచివేయబడుతుంది. మిగిలింది ఏమైనా ఉంటే అది అంతా నీదే. ఆవిడ మాయ. అసాధారణమైన ఆకర్షణలు ఆమెకు ప్రసాదింపబడ్డాయి.
ఆమె మూర్తిభవించిన సౌందర్యం ఆమె యవ్వనంతో శాశ్వత మైత్రి కలిగి ఉంది. ఆమె చేష్టలు, భంగిమ ఆమె మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆమె భావాలకు సమ్మోహన గుణం ఉంది. పారదర్శకమైన ఆమె సౌందర్యం ఆమె వంచలకు ప్రతిబింబంలో ఉన్నది. ఆమె హృదయం కమలంలా సంపూర్ణంగా వికసించింది. ఆమె వైరుధ్య మూర్తి. ఆమెలో కోమలత్వం ఉంది, ప్రచండమైన కోపము ఉంది. అటువంటి అసమాన సౌందర్యం నాలో నిద్రాణంగా ఉన్న హృదయోద్యోగాలను రెచ్చగొట్టింది. మనిషి ఎప్పుడు సౌందర్య ఆరాధకుడై అతడు దాన్ని ఆరాధిస్తాడు, పోషిస్తాడు. ప్రేమ, అనురాగం, ఆకర్షణ ఇవి మానవ సహజమైన అనుభూతులు. నేనలా ఆవిడ ఆకర్షణకు వశమయ్యాను. ఆ సమయంలో బాబా జోక్యం చేసుకుని నా భావ తరంగాలను ప్రభావితం చేశారు. కామ భావాల స్థానంలో ప్రేమ, గౌరవము, విశ్వాసము కలిగేలా చేశారు. ఆవిడ సమ్మోహన శక్తి నుంచి బయటపడ్డాను. ప్రపంచమనే సాలెగూటి నుంచి విముక్తి లభించింది. నూతన విశ్వాసంతో హిమాలయాల వైపు నడిచాను. మంచుతో కప్పబడిన హిమాలయ శిఖరాలు వెన్నెలలో మెరిసిపోతుంటే చూడటానికి మనోహరంగా ఉన్నాయి. క్రమంగా మేము గుహకు చేరాము. లోపలికి వెళ్ళి చూస్తే ఆహారం సిద్ధంగా ఉంది. ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ హరిబాబా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. మా వైపు చూచి తనలో తాను చిరునవ్వు నవ్వుకున్నాడు. మేము నిశ్శబ్దంగా ఆహారాన్ని భుజించాము. ఆ మహాత్ములలో నేను గడిపిన మొదటి దినం ఇది. ఇది గుహలో నా మొదటి భోజనం. అందరికంటే చిన్నవాడిని కాబట్టి 3 పాత్రలను కడగబోయాను. కానీ అలా చేయకుండా వారు నన్ను ఆపివేశారు. ఏమి చేయాలో తోచక వారి ముఖాల వంక చూస్తూ నిలబడ్డాను. వారి మనసులో ఏమున్నదో నాకు అర్థం కాలేదు. ఈ చిన్న పని చేయటం నా కర్తవ్యం అనుకున్నాను అన్నాడు. అప్పుడు బాబా గోరఖ్నాథ్ ఇలా అన్నాడు. కపిల్ సంఘంతో తెగత్రెంపులు చేసుకుని జాగ్రత్తగా ముందుకు నడువు. మేమిక్కడ ఏ సాంప్రదాయాలను పాటించము. వయోభేదాలు, కుటుంబ శాఖ అనే భేదాలు ఏవీ పాటించము. సంస్కారాలు, కర్మలు మాత్రమే మాపై ఆధిపత్యం చూపుతాయి. కొత్తగా ఏదీ సృష్టించకు. ఒక రేఖను గీసుకొని అక్కడ ఆగిపో. వాంఛలు, ముక్తి, మోక్షము, ఔదార్యము ఇవన్నీ అంతమైపోయాయి. కదలి ముందుకు వెళుతూ ఉండు. ఆగిపోతే అవన్నీ మళ్ళీ వస్తాయి. నువ్వు ఇంతకు ముందు చూసిన మాయ సామ్రాట్ హర్షవర్ధనుని తమ్ముడైన కృష్ణవర్ధనుని భార్య. వారహ దేవతను వెతుకుంటూ ఆవిడ భిక్షుకి భైరవనాథుని సహవాసి అయ్యింది. ఈనాటి వరకు వారు నదికి ఆవలి వైపున ఈవలి వైపున తిరుగుతూనే ఉన్నారు. వారెన్నటికీ ఒకటి కాలేరు. ఎందుకంటే నదీ తరంగాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. దేవుని ఆరాధనలో ఆడంబరాలకు, ఆర్జనలకు స్థానం లేదు. మా పాత్రలను మేమే కడుక్కుంటాము. అంటే దేవుని ఆరాధనలో ఆడంబరాలకు, ఆర్జనలకు స్థానం లేదు. ఓహో, మన ఊరికి ఆడంబరాలు చూపిస్తున్నాం, దేవుడిని పూజిస్తున్నాము, దేవాలయాలకు వెళ్తున్నాము అనేది ఇవన్నీ అబద్ధం అనేది పూర్తిగా ఇక్కడ నాకైతే అర్థమైంది మేడం. అంతే, తెలిసిందే కదా మేడం, ఎప్పుడో చెప్పారు కదా. దేవుడికి అవసరం ఈ ఆడంబరాలు, మీ తృప్తి, అదే తృప్తి కదా. అది ఆర్జనలు కూడా, ఆర్జించేటివి కూడా ఏవి దీనికి ఏటివి స్థానాలే లేవంట దేవునికి దగ్గర. ఇక్కడ అసలు మా పాత్రలు మేము, దేవుడు అంటే విగ్రహం కాదు కదా, దేవుడు మనుషులు చేసిన దేవుడు. అవును, మనుషులు చేసిన దేవుడు. ఆయనకి లంచాలు అంటే ఆయనకి లంచాలు ఇచ్చడం కూడా చేస్తుంటాం. నువ్వు అంత ఇస్తే మేము ఇంత ఇస్తాము అనేసి లంచాలు కూడా చూపుతారు కదా. అవును, అంతే కదా. మరి ఏంటి నిజమైన దేవుడు అంటే ఏంటి మేడం? ప్రకృతి నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, పంచభూతాలు ఉన్నాయి నిజమైన దేవుడు. అదే విధంగా మనం తయారు చేయలేని మన దేహం ఉంది, మన దేహంలో మన ఆత్మ ఉంది, నిజమైన దేవుడు కదా. అవును అవును మేడం, ఎన్ని విగ్రహాలు అది రోజు రోజుకి కొంచెం కొంచెం బాగా అర్థమైపోతున్నాయి మేడం. ఇవన్నీ చదవడం వల్ల, అఫర్మేషన్స్ వల్ల పూర్తిగా తెలుస్తున్నాయి. అవును అవును మేడం, అంతే కదా. మన దేహంలోనే నాది నేను అనుకుంటున్న ఈ శరీరంలోనే ఒక అవయవం పోయిందంటే కొత్తది మనం తయారు చేసుకోగలమా? లేదు కదా, ఏది చేయలేము. అవును అవును మేడం, లేదు. శ్వాస ఆగిపోయింది, ప్రాణం అది తెచ్చి తేగలమా? లేదు కదా, లేదు. అయ్యో, అప్పుడు ఎవరు తయారు చేస్తున్నారు?
మనం తయారు చేస్తున్నాం లేదు కదా. ఆయా లోకల్లో మనకి ప్రతిదీ తయారు చేసి పంపించారు మనల్ని. అట్లాంటిది అలా మన ఏ ఒక్కరూ తయారు చేయలేనిది, ఈ భూమి మీద తయారు చేయలేనిది, మనసు సృష్టించలేనిది ఈ దేహము, ఈ దేహంలోని దైవము, కనపడే ఈ పంచభూతాలు, మనం అనుభవిస్తున్న ఈ అనుభూతి, ఈ ఫీలింగ్స్, ఇవన్నీ ఇవి దేవుళ్ళు కావు. ఆ విగ్రహాలు పెట్టుకొని పటాలు పెట్టుకొని పూజ అయి దేవుళ్ళ అవి మనతో తయారు చేయాలి కదా. ఇప్పుడు ఆ విగ్రహం ఒకటి పోయినా ఇంకొక విగ్రహం మళ్ళీ కొత్త చేసుకోవచ్చు కదా. అవును. అంటే మేడం మనము ప్రతి దాన్ని ఎట్లా చేస్తున్నామంటే అది కూడా ఒక పని. దేవుడు అంటే అక్కడ ఉన్నాడు, మనము కాసేపు మొక్కాలి, కాసేపు అది కడుక్కోవాలి, అది పూలు పెట్టాలి, కుంకుమ పెట్టుకోవాలి, దాన్ని కూడా ఒక పని లాగా చేస్తున్నాం అంతే తప్ప అక్కడ భావన అనేది అసలు లేదు. అంతే కదా మరి. అన్ని తినే పని, స్నానం చేసే పని, ఇవన్నీ ఎట్లా చేస్తామో అది కూడా ఒక పని అనుకొని చేస్తే ఇంకా అయిపోయాయి. మళ్ళీ బయటపడిన మన ఆ క్షణంలో అయిపోయిన తర్వాత ఇంకంతే. గురించి మా గుర్తు కూడా లేకున్నంతగా మనము మన మాయలో పడిపోతున్నాం అనమాట. అంతే. ఆ పని అయిపోతే మళ్ళీ బయట వచ్చేసి డోర్ వేసేస్తే అయిపోయి, దేవుడు కనపడి, దేవుడు కళ్ళు అయిపోయాయి. కళ్ళు మూసేసుకోమని దేవుడికి చెప్పినట్టు ఉంటుంది ఆడ. మళ్ళీ బయట వచ్చిన తర్వాత మనం ఏమైనా చేసుకోవచ్చు, అంతా ఏమైనా చేసుకోవచ్చు, ఎంత ఘోరాలు అనర్థాలైనా చేసుకోవచ్చు. అందుకే మానవుడు ఇలాగా అధపతాలానికి వెళ్ళిపోతున్నాడు. ఓకే. అలా మాట్లాడుకుంటూ మేము దగ్గరనే ఉన్న జలపాతం వద్దకు వెళ్ళాం. బాబా తన పాత్రను కడిగి దానితో నాకు మంచినీళ్లు త్రాగమని ఇచ్చాడు. ఇవి త్రాగు, ఈ నీరే అంతా, ఇంకేమీ లేదు. జీవితం అమృత భాండం వంటిది, విష కలశం కూడా. ఈ భిక్ష పాత్ర అన్నిటికీ పనికి వస్తుంది. మానవ జీవితానికి ఆదర్శం ఇదే. కపిల్, నేను నీకు ఏదైనా ఇస్తున్నానా లేక తీసివేసుకుంటున్నానా నాకు తెలియటం లేదు. మనం ఒకరి నుంచి మరొకరం వేరుగా ఉన్నట్లయితే ఇవ్వటం తీసుకోవటం అనే ప్రశ్నే వస్తుంది. కానీ మనం ఒకటే అయితే ఇచ్చేవాడెవడు, తీసుకునేవాడెవడు? మేడం మనం నిజంగా రోజు చెప్పుకునేదే వచ్చింది చూడండి మేడం ఇక్కడ. ఇక్కడ మనం తీసుకొనటం మాత్రమే చేస్తాం. నీవు నడిస్తే నేను నడుస్తాను. మనం నది, దానిలోని నీరు వంటి వారము. నీరు లేకపోతే నది లేదు, ఎడారి వలె ఉంటుంది. అందరం మళ్ళా గుహలోకి వచ్చి చేరాము. నాకు నిద్ర ముంచుకు వచ్చింది. అలా పడుకొని క్రమంగా నిద్రపోయాను. పక్షుల కలగానం ప్రభాత సమయాన్ని సూచించింది. ఈ రోజు నిజంగా మీరు చెప్పేటప్పుడు మేడం ఏం పక్షుల కలరవాలు వినిపిస్తున్నాయి మేడం మీకు అక్కడ? మార్నింగ్ మీరు కాంతి ధ్యానం చేస్తుంటే ఏమి కలర్ అవ్వాలి మేడం ఆ పక్షులవి? అద్భుతంగా అనిపించింది నాకైతే. ప్రకృతిలో ఉన్నామా అనే విధంగా అనిపించింది మేడం నాకు. అవును మేడం. ఇప్పుడు అనుభూతి జగత్తు కదా అదే మేడం. అనుభూతి జగత్తు అయితే అంతే ఉంటుంది కదా మేడం. అవును. నాకు బాగా ఇష్టం మేడం. పక్షులు రావాలని చెట్లు పెంచుకున్నాను నేను. మేము అక్కడ ఇల్లు కట్టినప్పుడు ఏమొచ్చాయి మేడం తెల్లారి అవి. అదే మేడం ఆ రోజు పళ్ళు తిన్నాం చూడండి. ఇక్కడెక్కడో ఆ పళ్ళు చెట్టు వేసాను అన్నమాట. దాన్ని తినడానికే వచ్చేవి అవి. ఆ చెట్లోనే గోగులు కట్టుకొని అక్కడే ఉండేవి. మళ్ళా అందరు గుహలకు చేరాము. నాకు నిద్ర ముంచుకొచ్చింది. అలా పడుకొని క్రమంగా నిద్రపోయాను. పక్షుల కలగానం ప్రభాత సమయాన్ని సూచించింది. ఉదయిస్తున్న సూర్యుని అరుణ కిరణాలు మంచు శిఖరాలకు మనోహరమైన అందాన్ని ఇస్తున్నాయి. గుహ బయటకు వచ్చి చూస్తే కస్తూరి మృగాలు జలపాతం వద్ద గంతులు వేస్తూ ఆనందిస్తున్నాయి. కొన్ని పులి పిల్లలు తరచుగా వాటి ఆటలకు అంతరాయం కలిగిస్తున్నాయి. పొగమంచు మేఘాలు ఆకాశం వైపుకు లేచిపోతున్నాయి. ఆ ప్రదేశం అంతటా పూలతో చూడముచ్చటగా ఉంది. హిమాలయాలు చూపర్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రకృతి సౌందర్యాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలించాను. ఆ మహానుభావుల గురించి చింత నా పరిశీలనకు అంతం కలిగించింది. వారెక్కడా కనిపించడం లేదు. నా మనసులో రెండు భావాలు ఒకటేసారి ఉదయించాయి.
ప్రకృతి సౌందర్యం అయస్కాంతంలా నన్ను ఆకర్షిస్తున్నది. అయితే ఆ ఆకర్షణ నుంచి బయటపడగలిగాను. ఆశ, భయము, ప్రేమ ఇవన్నీ మనస్సు నందు జపించే వేదనలు. నేను ఎక్కడ ఉంటే బాబా అక్కడ ఉన్నాడు, ఆయన లేకపోవడానికి ప్రతిహారంగా నేనున్నాను. ఈ విధంగా ఆలోచిస్తూ నది పుట్టు స్థానం వైపు బయలుదేరాను. అంటే ఆయన కనిపించకపోతే గాబరా పడినాడు కాసేపు, కానీ చూడండి మేడం, ఆయన మళ్ళీ నేను ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటాడు అనేసి మళ్ళీ వచ్చేసింది ఎరుక. ఆలోచిస్తూ నది పుట్టుక స్థానం వైపు బయలుదేరాను. దగ్గరలో కొన్ని సెలయేళ్లు కూడా ఉన్నాయి. అక్కడ స్నానం చేసి బట్టలు ఉతుక్కొని ఆరవేశాను. దిగంబరంగా పువ్వుల మధ్య పరుగులు తీశాను. తేనెటీగలు అభ్యంతరం చెబుతూ నా చెవుల వద్ద రొద పెట్టాయి. అక్కడికి కొద్ది దూరంలో పూర్తిగా విచ్చుకున్న బ్రహ్మకమలాలు కనిపించాయి. నేను అక్కడికి పరిగెత్తి 2-3 పువ్వులను కోసుకున్నాను. వాటి వింతైన సువాసన వచ్చి నాకు మత్తు కలిగించినట్లు అనిపించింది. ఎలాగో అక్కడి నుంచి పారిపోయాను. చుట్టూ మంచు పర్వత శిఖరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అక్కడొక రాతి పైన చతికిలబడి అప్రశాంత వాతావరణంలో ఆత్మ విమర్శ చేసుకున్నాను. దిగంబరంగా ఉన్నప్పటికీ నాకు సిగ్గు వేయలేదు. ప్రకృతి నన్ను చూసి సిగ్గుపడుతున్నదా అని చకితుడనయ్యాను. కానీ ఎందుకు సిగ్గుపడాలి? ఇది సహజమైన రూపము. ప్రకృతి ఎప్పుడూ వేగా ఉంటుంది. కొత్తగా పుట్టిన పిల్లవాడు తన తల్లి ముందు సిగ్గుపడుతున్నాడా? దిగంబరత్వం అన్ని చోట్ల కనిపిస్తుంది. రాళ్ళు, జంతువులు, శిఖరాలు అవి అన్ని తమ ఆదిమ రూపాల్లోనే ఉన్నాయి. అని అవి ఎందుకు సిగ్గుపడటం లేదు? నేను కూర్చున్న రాతికే నా భావాలు వినిపించాయి. ఆ మూగరాయి నా మూర్ఖత్వానికి బహుశా నవ్వుకొని ఉంటుంది. నువ్వు వేడివాడివి. సిగ్గు, ప్రేమ, ద్వేషము, దురాశ అలాంటి భావాలన్నీ తోనే పుట్టి వారితోనే చేస్తాయి. మనమిద్దరము దిగంబరంలే. ప్రకృతికి ఎప్పుడు అలాగే ఉంటుంది. అన్ని ఋతువులను ఇలాగే దిగంబరంగా అనుభవిస్తాము. శివతత్వాన్ని ఉపదేశిస్తుంటాం. మనుషులు మాత్రమే అభివృద్ధి చెందాలని కలలు కంటారు, వినాశనానికి హేతువులు అవుతుంటారు. మేము ఊహాగానాలు పగటి కళలు కనము. ఏది కావాలని కోరుకోము. దేనిని భేదభావంతో చూడము. ఇది మానసం చేసే తప్పు. అబ్బా, ఎంత అద్భుతంగా ఉంది మేడం ఇది నిజంగా. అంటే అభివృద్ధి దిశగా పరుగు తీస్తూ మనిషి తరచుగా వినాశం వైపుకు వెళ్తూ ఉంటాడు. పాత దాని శిథిలాల పైన క్రొత్త దాన్ని సృష్టించడానికి అతడు అలవాటు పడ్డాడు. మృత్యు ఉన్న చోటనే జీవితం ఉన్నది, కల్పన ఉన్న చోట సృష్టి ఉన్నదని మనుషులు మర్చిపోతున్నారు. సృష్టి వినాశము ప్రక్కనే జరిగిపోతుంటాయి. ఒక ప్రక్కన రాతి తరపున, రెండవ ప్రక్కన నా అంతరాత్మ తరపున 2 గొంతులతో నా ఏకాగ్రత భగ్నమైంది. నా బట్టలు ఆరవేసిన చోటికి పరిగెత్తాను. అరే బాబా నవ్వాడు. బహుశా రాయి కూడా నా సిగ్గు చూసి నవ్వుకుని ఉంటుంది. నేను బట్టలు వేసుకొని గుహ వైపు నడవనారంభించాను. ఓకే మేడం. ఒక్క నిమిషం మేడం, ఇది పోయింది, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను మేడం. ఓకే, 43వ పేజ్. బాగుంది మేడం, ఇది బుక్ చాలా బాగుంది. అవును మేడం. అంటే మనము అభివృద్ధి దిశగా పరుగులు తీస్తూ మనిషి తరచుగా వినాశనం వైపుకు వెళుతూ ఉంటాడు. పాతదాని శిథిలాల పైన క్రొత్త దాన్ని సృష్టించడానికి అతడు అలవాటు పడ్డాడు. మృత్యు ఉన్న చోటనే జీవితం ఉన్నది, కల్పన ఉన్న చోట సృష్టి ఉన్నదని మనుషులు మర్చిపోతుంటారు. సృష్టి వినాశనము ప్రక్కనే జరిగిపోతుంది. ఒక ప్రక్కన రాతి తరపున, రెండవ ప్రక్కన నా అంతరాత్మ తరపున 2 గొంతులతో నా ఏకాగ్రత భగ్నమైంది. నా బట్టలు ఆరవేసిన చోటికి పరిగెత్తాను. హరిబాబా నవ్వాడు. బహుశా రాయి కూడా నా సిగ్గు చూసి నవ్వుకుని ఉంటుంది. నేను బట్టలు వేసుకుని గుహ వైపుకు నడవనారంభించాను. హరిబాబా ఒక్క గుంజుతో నా వంటి మీద బట్టలను లాగివేశాడు. మన భావాలు మన శరీరాలను కప్పుకోవాలని బలవంతం చేస్తాయి.
మనస్సులో మెదిలే ఆలోచన కూడా ఒక భావమే, భావ ప్రవాహమే, ఒక బంధనము, ఒక అనుబంధము. భావం ద్వారానే జీవన్మరణము సందేశము ప్రసారం చేయబడుతుంది. యవ్వనము, ముసలితనము, దయా, క్షమ, మగవాడు, ఆడది, జాతి, సమాజం ఏదైనా కావచ్చు. నీ సిగ్గుకు కారణమైన ఈ భావాన్ని వర్ణించు. కొద్దిసేపటి క్రితం నీవు ఒక మూగరాతితో మాట్లాడుతూ దాని అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశావు. ద్విపాత్రాభినయం చేశావు. ఆలోచిస్తున్నది, వ్యక్తం చేస్తున్నది నీవే. రాయి ఒక మాధ్యమం మాత్రమే. యథార్థానికి నీ భావాలే నిన్ను ప్రభావితం చేశాయి. జీవ జడత్వంలో రెండింటిలోనూ నీ ఉండాలి. స్త్రీతత్వం, పురుషతత్వం రెండూ నీలోని సహజ జీవనం సాగించాలి. బోధి వృక్షానికి చేరుకోవడానికి నువ్వు ఒక జడ పదార్థంగా మారిపోవాలి. ఒక రాయి ఇచ్చే సందేశాలను స్వీకరించాలి. హిమాలయాల సత్యాన్ని, వాటి స్థిరత్వ రహస్యాన్ని తెలుసుకోవాలంటే వాటి శిఖరాలను అధిరోహించాలి. అప్పుడప్పుడు నదీ ప్రవాహంలా ప్రవర్తించాలి. కర్కశమైన బండరాళ్లను, గులకరాళ్లను అది ఎలా తట్టుకుంటుందో గమనించు. చెట్టుల హిమపాతాన్ని అనుభవించాలి. అమాయక జంతువుల క్రూరమైన దాడులను భరించాలి. మేడం, ఈ పాయింట్ చూడండి. అమాయక జంతువుల క్రూరమైన దాడులను కూడా భరించాలి. వేటాడే ప్రవృత్తి కూడా అదేగా జరుగుతుండదు మేడం. అదే వేటాడే ప్రవృత్తి కూడా నీలో పుట్టుకొస్తుంది. బలహీనమైన జంతువుల వెంటబడి ఆ కోరికను తృప్తిపరచుకోవడం నేర్చుకో. విశ్వాసం గల కుక్క పాత్రను నీవు పోషించాలి. దొంగలకుండే ధైర్యాన్ని అభ్యసించాలి. భయపడి పరిగెత్తే చూడండి మేడం, భయపడి పరిగెత్తే జంతువుల ద్వారా బ్రతుకు విలువ అర్థం చేసుకో. గొప్ప రాజు పాత్రను కూడా పోషించవలసి వస్తుంది. ఒక సాధువు వివిధ పాత్రలను ధరించవలసి ఉంటుంది. అలాగే నటించడము ఇతరులకు నేర్పాలి. పంచమహాభూతాల సంలీనంలో భావాల రూపంలో ప్రేమోపశమనాలున్నాయి. ఉత్థాన పతనాలు, జయాపజయాలు అన్ని భావాల నుండే ఉత్పన్నమవుతున్నాయి. ప్రపంచాన్ని గురించి సమస్త జ్ఞానము భావాల్లోనే ఉంటుంది. అనుభూతులు, అంతరాత్మ, వాటిని గురించిన ఎరుక భావాల ద్వారా మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఈ బట్టలను తీసుకొని శరీరాన్ని కప్పుకో. మనుషుల భిన్న పరిస్థితులను గమనించు. నీ వర్తమానాన్ని విసర్జించు. నీ హృదయంలో ఇంతకు ముందు ఉన్నదే ఇప్పుడు ఉన్నది. ఒక మార్పు చెందింది. ఈ మధ్యలో ఉన్న నీవు అప్పటిలా లేవు. కొంతకాలం తర్వాత ఇప్పుడు ఉన్న నీవు కూడా ఉండవు. ఈ విధంగా విశ్వం చిత్రించబడింది. ఈ పాయింట్ ఒకసారి గుర్తు చేసుకుందాం మేడం. అప్పుడున్న నువ్వు ఇప్పుడు లేవు, ఇప్పుడున్న నువ్వు తర్వాత ఉండవు. కానీ ఇది మనం విరుద్ధంగా ఉన్నాం మేడం. అవును. ఎట్లా అంటే అది చెప్పండి. అప్పటిలాగా నువ్వు లేవు ఎందుకు అని ఆలోచన చేస్తా. అది కాదు మేడం. ఇప్పుడు ప్రతిరోజు ఎన్నో అణువులు, పరమాణువులు, కణాలు మనలో చనిపోతుంటే పుడుతుంటాయి కొత్తగా. అవును. అంటే ఇప్పుడు మీరున్నారు, మీరు ఒకలాగా, నేను ఒకలాగా. అలాంటి మన లోపల ఎన్నో వస్తున్నాయి కదా. మనం పాత 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 100 ఏళ్ళు, 50 ఏళ్ళు, లేదు సంవత్సరం 2 ఏళ్ళు ముందు, లేదు అప్పుడు అలాగే ఉన్నాం కదా. దాన్నే గుర్తు చేసుకుంటాం. అవును, మార్పు అనేది జరుగుతూనే ఉంది కదా మేడం. అవును, అది ఎలా ఉన్నాము అలాగే. ఇప్పుడు అవి లేవు కదా, అప్పుడు ఇప్పుడు లేవు కదా మన లోపల. మరి ఎందుకున్నాయి? అవును కదా. అవును. ఇది ఏంటిది? ఇది అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనసు ఆడే గేమే కదా ఇది. అవును, మన మనసు ఆడించేదే గేమ్. నిజం. అప్పుడున్న ఇప్పుడు లేవు కదా. మనం అప్పుడున్న మనిషి వేరు, ఇప్పుడున్న మనం వేరు కదా. అవును. అవును. ఈ విధంగా విశ్వం చిత్రింపబడింది. మాయయే మాయకు కవచం. భౌతిక కార్యకలాపాలలో అధికంగా పాల్గొన్న ఫలితంగా నిరాశాజనకమైన ప్రశాంతి ఏర్పడుతుంది. మనిషి తన పతనానికి తానే కారణమవుతున్నాడు. అసమ్మతిగా ప్రకృతి తన సహజత్వాన్ని కాపాడుకోవటానికి తెగించి భీషణ ప్రయత్నం చేస్తుంది. మనిషి నిరంతరము కొత్తదనం కోసం వెతుకుతూ ఉంటాడు. అలా సాధించేవి అతని ఉనికికే ప్రమాదం తెచ్చి పెడుతున్నవి.
ఆధునిక విజ్ఞాన శాస్త్ర విజయాలు, ఆవిష్కరణలు మనిషి ఔన్నత్యాన్ని పెంచాయి. దానితో అహంకారం పెరిగి అతడు ఆత్మను విస్మరిస్తున్నాడు. ఈ యాంత్రిక ప్రపంచంలో ఆత్మ యొక్క అస్తిత్వం ప్రమాదంలో పడింది. ఆత్మాన్వేషణయే సత్యమైన విజయ సాధన. మానవ శరీరం అనిత్యమైనది, కాలానువశమై క్షీణించి నశిస్తుంది. కానీ యోగ సహాయంతో మానవుడు శారీరక పరిమితులను అధిగమించి దాన్ని అమరమైనదిగా చేయగలడు. ఈయన కూడా చెప్పాడు ఇలాగే. అదే అంటే మనము కాలానువశమై క్షీణించి నశిస్తుంది, కానీ యోగ సహాయంతో మానవుడు శారీరక పరిమితులను అధిగమించి దాన్ని అమరమైనదిగా చేయగలడు అని. అవును, అంతే కదా. తదనంతరం జీవుడు మరలా శారీరక రూపాలను మార్చుకోవలసిన అవసరం ఉండదు. జీవుడు తన సంస్కారాలను బట్టి మానవ శరీరాన్ని ధరిస్తాడు. సంస్కారాలు కర్మ నుంచి పుడతాయి. సంస్కారాలు పుట్టడం ఆగిపోయినప్పుడు జీవాత్మ సంస్కార దాస్యము నుంచి విముక్తి పొందుతుంది. తన సంకల్పానుసారం వ్యవహరించగల వ్యక్తి అవుతాడు. ప్రతి మానవునికి ఇది ఆదర్శం కావాలి. మనిషి సాంసారిక కార్య నిమగ్నుడై భావ ప్రవాహంలో మార్పు వచ్చినందుకు అనిస్థితిలో ఉంటాడు. అతడు చేస్తున్నది ఏమిటో అతనికి తెలియదు. భవిష్యత్తు అయోమయము. ఆశతో లంకె వేసుకుని అవకాశాల కోసం ఎదురు చూసే జీవితం గడుపుతాడు. సమాజం విధించే ఆంక్షల వలన ఊపిరాడనట్లు బాధపడుతూ స్వాతంత్రాన్ని కాంక్షిస్తాడు. అయితే అతనిలోని భావ కల్లోలము వలన ఆ కోరికలు అణగారిపోతాయి. ఆ విధంగానే నీవు కూడా దారి తప్పావు. అయినా మార్గం చూపడానికి ఎప్పుడు నీతో ఉంటాను. నీ జీవితం మలుపు తిరిగినప్పుడల్లా నీకు దారి చూపింది నేనే. వెనుకటి జన్మ స్మృతులను బయటకు తీసి పాత సంస్కారాలను తుడిచివేయడానికి సాయపడ్డాను. గడిచిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని అప్పుడప్పుడు ఇస్తూ వచ్చాను. ఇప్పుడు నీవు పూర్తిగా ఆత్మలోనే లీనమయ్యావు. బాబా గోరఖనాథుని అమరవాణిని విన్నావు. ఆయన మార్గదర్శనం లభించి ధన్యుడవయ్యావు. ఆయన సాహచర్యంలో నిన్ను గురించి, నీ ఆధ్యాత్మిక స్థితిని గురించి చింతన చేయగలుగుతావు. అమరయోగి బాబా గోరఖనాథ్ ఉన్నత సంస్కారాలు గల వారితో లేక వెనకటి జన్మలో తనతో సంబంధం ఉన్న వారితో మాత్రమే సంపర్కం పెట్టుకుంటాడు. నీ సంస్కారాలు ఉన్నతమైనవి. మేడం, వెనక జన్మలో సంబంధం ఉన్న వాళ్ళతో సంస్కారాలు పెట్టుకుంటారా? ఓకే, అదే కదా మేడం. ఇప్పుడు కూడా అదే వచ్చిన తలకాయ సిక్కు మేడం. ఇప్పుడు అదే నిన్న రమేష్ సార్ ఏమన్నారంటే, అదే ఇప్పుడు మన ముందుకు ఏదన్నా వచ్చిందంటే అది ఇప్పుడు మనకు కావాలి ఒకటి, రెండోది అది నువ్వు మాత్రమే చేయగలవు, అందుకే వచ్చింది ముందుకి. అర్థమైంది కదా మేడం? మేడం, అది అర్థమైంది. అంటే వెనక ఉంటది కాబట్టి అది మళ్ళీ మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు చేయాల, మీ వల్ల చేయబడుతుంది. ఓకే. వెనుకటి జన్మలలో నీకు ఆయనతో సంబంధం కూడా ఉన్నది. బాబా ఇన్నేళ్లుగా నీ కోసం ఎదురు చూశాడు. నిన్ను తన దగ్గరకు తీసుకొని రమ్మని ఆయన నన్ను ఎప్పుడు పురికొల్పుతూ ఉండేవాడు. ఈ అనుబంధము శాశ్వతంగా ఉండిపోయేది. చాలా మంది ఋషులు గాఢ తపస్సు చేసిన తరచుగా మృత్యువును స్వీకరించి తమ కర్మను మెరుగుపరుచుకొనడానికి మళ్ళీ జన్మలెత్తుతూ ఉంటారు. వాళ్ళ గురువు వారిని వెతికి పట్టుకుంటాడు. ఓహో, ఇట్లా కూడా ఉంటది అనమాట. ఈ గురువులు శిష్యులను ఉద్ధరించడానికి మళ్ళీ జన్మలు ఎత్తుకొని వచ్చి వాళ్ళని ఉద్ధరించడానికి వస్తారు. ఏంటి మామిడం ఇది? అబ్బో, శిష్యుడు వచ్చినప్పటికీ పట్టుకోవాలని గురువు వచ్చిన శిష్యుడు పారిపోతే గురువు ఏం చేస్తాడు? మళ్ళీ పుట్టుతాడు మేడం. మరి గురువు కూడా పుట్టాల్సి వస్తుంది ఆ శిష్యుడు కోసం? లేదు మేడం, నిజమే, గురువు కూడా పుట్టాల్సి వస్తుంది. ఉన్నాయి కదా అన్నిటికీ, అదే చెప్తాను, అన్నిటికీ కోర్సులు ఉన్నాయి కదా, ఆ కోర్సులు తీసుకోవడమే అంతే. ఓకే, థ్యాంక్ యూ. శిష్యుడు ఆత్మ సాక్షాత్కారం పొంది ముక్తి సాధించే వరకు ఈ సంబంధం కొనసాగుతుందంట మేడం? కాదు మేడం, కరెక్టే. మనం
అంటే ఇప్పుడు చెప్తున్నాం కదా రోజా, ఎప్పటికీ మరియు ఎప్పటికీ మరియు ఎప్పటికీ నేను శాశ్వతంగా జీవిస్తాను, నేను ఎప్పటికీ మరియు ఎప్పటికీ మరియు నా శాశ్వత జీవితాన్ని నేను ప్రేమిస్తాను, నేను ఎప్పటికీ మరియు ఎప్పటికీ నా శాశ్వత జీవితాన్ని అంటే ఎప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ, ఎప్పటికీ అనేదానికి ఎవర్ అండ్ ఎవర్, ఎవర్ అండ్ ఎవర్, ఫర్ ఎవర్ అండ్ లేనిది. కానీ అయితే పుడతాము, జన్మ తీసుకుంటామంటే అసలు నువ్వు పోతేనే కదా జన్మ తీసుకుంటావు, అర్థమవుతుంది కదా మేడం. ఇప్పుడు నువ్వు శాంత మేడం అనే లేదు ఇక్కడ అంటే శాంత మేడం వస్తుంది, శాంత మేడం ఇక్కడే ఉంటే మళ్ళీ ఇంకా కొత్తగా యాడ్ వస్తుంది శాంత మేడం. అవును కదా మేడం. కానీ ఇలాంటి శిష్యులు ఉంటే మరి వాళ్ళ కోసం మళ్ళీ ఎత్తుకాలి కదా మేడం. ఇప్పుడు ఉంటాము, ఎక్కడుంటాము? ఈ విశ్వంలో అనంతంలో ఉన్నాం మేడం. భూమి అవసరం లేదు, భూమి అవసరం లేదు. అదే సాధన ద్వారా మనం మెరుగవుతే ఇంకా మనకు అనంతంలో ఉన్నాం మనం. అనంతంలో అనంతంగా ఉండాలి. కానీ ఆ అనంతంలో అనంతంగా ఉన్న మనము భూమికే పరిమితం కాదు కదా, అనంతంలో ఎక్కడైనా ఉండొచ్చు కదా. అదే ఇప్పుడు ఏమి తెలిసినా ఏమి తెలియకపోయినా, వాడు జ్ఞానైనా అజ్ఞానైనా, పామరుడైనా పండితుడైనా వాడికి ఎప్పటికీ చావు లేదు, అర్థమవుతుంది కదా మేడం. ఎప్పటికీ చావు లేదు, వాడు ఉన్నాడు. అంటే ఉన్నత లోకాల్లో లేకున్నా కూడా అధమ లోకాల్లో అయినా కూడా ఉన్నాడు, ఎక్కడికి పోలేదు. వాడు పోయిందల్లా దేహం ఒక్కటే పోయింది. కానీ దేహం కాదు కదా, దేహం నేను కాదు కదా. దేహం అన్నది నేను తెచ్చుకున్న ఒక వెహికల్, అంతేగాని దేహం కాదు కదా. కానీ ఆ దేహం ఎందుకు ఈ పరిమితం భూమి అనే పరిమితంలో రావడానికి ఆ దేహం, లేకపోతే అవసరం లేదు కదా. ఉన్నాయి మనకి ఎన్నో బాడీస్ ఉన్నాయి కదా, అన్ని బాడీస్ ఎన్నో లోకాలలో ఎన్నో బాడీస్ ఉన్నాయి కదా మనకి. ఈ బాడీ ఒకటే కాదు కదా. మళ్ళీ అక్కడే చూడు సిక్కుముడి ఎట్లుందో, అన్ని బాడీస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ బాడీ కూడా అన్ని బాడీలుగా ఉండగలదు, అన్ని బాడీలు ఈ బాడీలాగా కూడా అవ్వగలవు. చూడండి మేడం. అంటే మేడం అక్కడ ఉన్న బాడీలు ఈ బాడీతో సంబంధం ఉంటే అవి కూడా మనకి ఇక్కడ ఎలా సహాయపడతాయి, అవి అర్థం కాలేనా? ఆ బాడీ ఈ బాడీతో ఉండడం కాదు, ఈ బాడీలు ఆ బాడీతో కనెక్ట్ అవ్వాలి. అవి దీనికోసం రావు, అర్థమైంది మేడం. ఇదే దానికోసం. కాలంలోకి ప్రయాణించగలంటే అక్కడికి వెళ్ళేదంటే అదేనా మేడం అసలు? అవును. ఓకే. ఇదే దాని దగ్గరికి వెళ్ళాలి, అది దీని దగ్గరికి రాదు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిందే నీకు ఎంత చెప్తాను, 100 రూపాయలు ఇస్తేనే ఇంత నువ్వు గందరగోళం చేసినవరా గాడిదా, ఇంకా నీకు 10,000 ఇస్తే నువ్వేం చేస్తావు అని చెప్పేసి ఉంటారు కదా, అవునా కాదా? అట్లా ఇచ్చిన 100 రూపాయలకే దిక్కులేదు ఇచ్చేదానికి తిరిగి. అంటే నీకు 10,000 ఇస్తే నువ్వేమి ఇస్తావు నాకు తిరిగి? మళ్ళీ ముందు దాని ఇయర్ అనేది అప్పు కట్టు మళ్ళీ ఇస్తా నీకు అంటారు కదా. ఈ 100 రూపాయల వసూలు మొదట చేసుకుంటే ఆ తర్వాత 10,000 గురించి మాట్లాడచ్చు. అదే కదా ఇక్కడ. బ్యూటిఫుల్ మేడం, బ్యూటిఫుల్. కంటిన్యూ మేడం. అవును, చాలా బాగుంది. కొద్దిసేపట్లో బాబా తిరిగి వస్తాడు. మేము నీ ప్రవృత్తులను సంస్కారాలను మారుస్తాము. అప్పుడు నీ పాత యాత్ర ముగిసి కొత్త యాత్ర ప్రారంభమవుతుంది. నది ఒడ్డున ఒక బాలుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. అతని దగ్గరకు వెళ్ళి అతడు చెప్పినట్లు చేసి శిఖరం నుంచి శిరోముండనం చేసుకో. స్నానం చేసి మా కోసం సిద్ధంగా ఉండు అని చెప్పాడు అన్నమాట ఆయన బాబా గారు. భూత భవిష్యత్ కాలాలు అత్యంతాలు లేని లోతైన సముద్రాలు, అందులో కెరటాలు నిరంతరాయం మౌనంగా ఎగిరి పడుతుంటాయి. వర్తమానం భూతకాలం నుంచి వచ్చిన చలమ అది భవిష్యత్తులో కలిసిపోతుంది. ఈ సనాతన ప్రవాహంలో నీవు అనంతంగా ప్రవహిస్తుంటావు. నీవు హిమాలయాల్లాగా అచలంగా, పర్వతాల్లా నిశ్శబ్దంగా ఉండాలి. ఇలా ఆలోచిస్తూ నారాయణ నదిని చేరుకున్నాను. అక్కడ కొద్దిసేపు ఉన్నాను. సూర్యుడు కనిపించలేదు, కానీ కిరణాలు క్రమంగా కొండలపై నుంచి క్రిందికి దిగుతున్నాయి. నేను బట్టలు విడిచి నీళ్లలో దిగాను. ఆ నీళ్లు ప్రవహిస్తున్నట్లుగానే నా మనసును కూడా ప్రవహించేటట్లు చేశాను. అందువల్ల మానసిక సంఘర్షణకు అవకాశం ఉండదు. నది ఆనందంగా త్రుళ్ళుతూ బండరాళ్లతో ఢీకొంటూ గమ్యస్థానం చేరే వరకు ప్రవహిస్తుంది. మధ్యలో జలపాతాలు, చివరికి సాగర సంగమం దానికి ప్రేరణమిస్తాయి. లతలు, వృక్షాలు తలనీడలతో నదికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాయి.
చెట్ల పైన పక్షుల కిలకిల రావాలు నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నాయి. అలా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తుంటా ఒక బాలుడు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. తెల్లని వస్త్రాలు ధరించిన అతని శరీరం నుంచి ఏదో చిత్రమైన కాంతి వెలువడుతున్నది. అతని శరీరం దివ్యమైనదిగా కనిపిస్తున్నది. అతడు నన్ను పిలవగా అక్కడికి వెళ్లి అతని ముందు నిలబడ్డాను. అతడు శిఖను విడిచి మిగతా జుట్టంతా కొరిగి వేశాడు. నా శిఖను చేత్తో పట్టుకొని చిన్నగా నవ్వి ఇలా అన్నాడు: శిఖను కత్తిరించి వేసిన క్షణమే నీ జీవిత లక్ష్యం నెరవేరుతుంది. నీకు మాదిరిగానే నేను కూడా బహు కాలం తప్పిపోయాను. అప్పుడు మాత్రమే ఈ స్థితికి రాగలిగాను. అదృష్టవంతులు మాత్రమే హరిబాబా, గోరఖ్నాథ్ బాబాల సాహచర్యాన్ని పొందగలుగుతారు. సామాన్య జనం వారిని గుర్తించలేరు. వారు భారత, నేపాల్ దేశపు గ్రామాల్లో సంచరిస్తుండగా నేను పలుమార్లు చూశాను. సంసారపు గొడవల్లో తన మున్కలైన మనుషులు దైవానామ జపం చేస్తూ సంకీర్తన గావించే సాధువులను గుర్తించడం అరుదు. ప్రతి వాడు జీవించాలనుకుంటాడు కానీ తన ఆత్మతో జీవించడం తెలుసుకోడు. ఏదో సాధించామని మనుషులు తృప్తిపడుతుంటారు. ఏ సత్యం? కపిల్ విజ్ఞాన శాస్త్ర సమస్యలు మతి స్థిమితం లేని వారి గొడవలుగా నీవు భావించాలి. అంటే విజ్ఞాన శాస్త్ర సమస్యలు మతి స్థిమితం లేని వారి గొడవలుగా భావించాలి. ఓకే. ఆధునిక వైజ్ఞానికుల చిత్తాలను చివరికి నీవు ప్రక్షాళన చేస్తావు. మానవ జీవితము ఆగిపోకూడదు. అది కల్పవృక్షం లాంటిది. దానితో సుగుణాలు పూస్తాయి. ఆత్మ వికాసం అత్యంత ప్రధానమైన విషయం. జీవితాన్ని సంపాదించినాక ముందుకు తరచుగా వెనక్కి తిరిగి మా వైపు చూసి నవ్వేవాడు. సూర్యరశ్మి మేఘాలతో దోబూచులాడుతున్నది. నదిలో అలలు అకస్మాత్తుగా ఎగిసి పడసాగాయి. చల్లగాలి నాలో చిత్రమైన అనుభూతులను కలిగిస్తున్నది. మహాత్ముల రాకతో సూర్యరశ్మి మేఘాలతో ఐక్యమై సుఖప్రదమైన వాతావరణాన్ని సృష్టించింది. ప్రకృతిలోని ప్రతి అణువు నూతన జీవంతో తొణకిసలాడింది. వాతావరణంలో కొత్త మార్పు కనబడుతున్నది. అంత నిశ్శబ్దమైపోయింది. పక్షుల కిలకిల రావాలు కూడా ఆగిపోయాయి. వారు వచ్చి నాకు కొంచెం దూరంలో ఒడ్డున నిలబడ్డారు. నేను వారి వద్దకు వెళ్లి పాదాభివందనం చేశాను. వారు నన్ను తీసుకొని నీళ్లలో దిగి నెమ్మదిగా పోతున్నారు. క్రమంగా మేము నది మధ్య భాగానికి చేరాము. అక్కడ వారు నా చేత స్నానం చేయించి ప్రక్షాళన చేశారు. నా శరీరాన్ని శుద్ధం చేసినాక వారు నాకు ప్రదక్షిణ చేశారు. నదిలో నీటి మట్టం పెరుగుతున్నది. బాబా గోరఖ్నాథ్ చిరునవ్వు నవ్వుతున్నాడు. వారు జలాన్ని మంత్రించి నాకు త్రాగటానికి ఇచ్చారు. సంకల్ప జలాన్ని ఉంచుకొని నా గతానికి సంబంధించిన స్మృతులను నెమరు వేసుకున్నాను. నా ప్రియమైన ఆప్తవర్గము, బంధుమిత్రులు నా చుట్టూ ఉన్నట్టు కనిపించగా నా పెదిమలపై చిరునవ్వు తాండవించింది. నా మనస్సు జ్ఞాపకాలన్నీ వదిలి ఎటో వెళ్ళిపోయింది. దృశ్యాలు మాత్రమే మిగిలాయి. అవి నా సంస్కారంలో ఎప్పుడో కలిసిపోయాయి. వెనుకటి జన్మల్లోని వివిధ బాంధవ్యాలు నా కళ్ళ ముందు బహిర్గతమయ్యాయి. గతంలోని చీకటి కోణాల్లోకి తొంగి చూడగలిగాను. గతానికి చెందిన చిత్రాలు వర్తమానంలో ప్రతిబింబించటం సంకల్ప జలం వలన జరిగింది. నా ఆత్మనం వివిధ రూపాలలో జంతువుగా, పాముగా, మనిషిగా జన్మలెత్తడం దర్శించాను. నన్ను నేను కొన్ని సమయాల్లో యోగిగా, భోగిగా ఉండటం చూశాను. అన్ని రూపాల్లో ఉన్నది నా ఆత్మ మాత్రమే. జగత్తు సృష్టి కావటము, ప్రళయంలో నశించటము చూడగలిగాను. హరిబాబా మేడం చూడండి మేడం, ఇదంతా చూపించారు. అమ్మ బాబోయ్. హరిబాబా, గోరఖ్ బాబా నేను పారిపోవటాన్ని చూస్తున్నారు. ఆ సమయంలో నేను నా ఆత్మ నుంచి పారిపోతున్నా, లేకుంటే సంసారం నుంచి తప్పించుకొని పోతున్నా. గతకాలపు దృశ్యాలన్నీ చివరికి వర్తమానంలో ఐక్యమైపోయాయి. సరిగ్గా అదే క్షణంలో హరిబాబా సంకల్ప జలాన్ని తన చేతుల్లోకి తీసుకొని త్రాగివేశాడు. నా శరీరం అంతా ఎంతో ఉల్లాసాన్ని అనుభవించింది. భూతకాలపు చిత్రాలన్నీ అదృశ్యమైపోయాయి. మహాత్ములు ప్రక్కన నిలబడి ఉండగా నా శరీరం అంతా వణికిపోయింది. హరిబాబా గోరఖ్నాథుని నీడలో నిలబడి నన్ను తన ముందు కూర్చోబెట్టుకున్నాడు. గోరఖ్నాథ్ బాబా నాకు నీడ ఇవ్వటానికి గుడ్డను ఎత్తి పట్టుకున్నాడు. హరిబాబా ఒక కత్తితో నా శిఖను కోసి తన జేబులో వేసుకుని
మేడం. మీరు పిలిచినప్పుడు ఫోన్ మాట్లాడతాను. ఇప్పుడు చెప్పండి మేడం. ఓకే ఓకే, లేదులేండి మేడం. ఎంత చూడండి, ఆయన జన్మలన్నీ చూపించారు మేడం. మరి వాళ్ళు గోరఖ్నాథ్ మరి హరిబాబా వాళ్ళు ఎలాగంటే, ఎంత మీరు విన్నారో లేదు ఇది, వెనకటి జన్మలో వివిధ బాంధవ్యాలు నా కళ్ళ ముందు బహిర్గతమయ్యాయి. గతంలోని చీకటి కోణాల్లోకి తొంగ చూడగలిగాను. గతానికి చెందిన చిత్రాలు వర్తమానంలో ప్రతిబింబించడం సంకల్ప బలం వలన జరిగింది. నా ఆత్మను వివిధ రూపాల్లో జంతువుగా, పాముగా, మనిషిగా జన్మలెత్తడం దర్శించాను. నన్ను నేను కొన్ని సమయాల్లో యోగిగా, భోగిగా ఉండటం కూడా చూశాను. అన్ని రూపాల్లో ఉన్నది నా ఆత్మ మాత్రమే. జగత్తు సృష్టి కావటం, ప్రళయంలో నశించడం చూడగలిగాను. హరిబాబా గోరఖ్నాథ్ బాబా నేను పారిపోవటాన్ని చూస్తున్నారు. అంటే ఆ సమయంలో నేను నా ఆత్మ నుంచి పారిపోతున్నా, లేకుంటే సంసారం నుంచి తప్పించుకొని పారిపోతున్న గతకాలపు దృశ్యాలన్నీ చివరికి వర్తమానంలో ఐక్యమైపోయాయి. సరిగ్గా అదే క్షణంలో హరిబాబా సంకల్ప జలాన్ని తన చేతుల్లోకి తీసుకొని త్రాగివేశాడు. నా శరీరం అంతా ఎంతో ఉల్లాసాన్ని అనుభవించి భూతకాలపు చిత్రాలన్నీ అదృశ్యమైపోయాయి. అదే మేడం, నేను ఒకటైతే నమ్ముతారు మేడం, నిజంగా చెప్పాలండి, నిజంగా అంత ధ్యానం ఇంతకుముందు చేసినంత ధ్యానం చేయలేదు. ధ్యానం చేసినా చేయకపోయినా తండ్రి ఇచ్చిన ఒక ఈ ఆయుధాలు, వెపన్స్ ఇక్కడ ఇవి జరుగుతుంది కాబట్టి, మనం చేస్తున్నాం కాబట్టి, ఏ రోజు ఏం జరగాలో అది మొత్తం ఖచ్చితంగా వస్తుంది, తండ్రే జరిపిస్తున్నాడు. నేను అది నమ్ముతాను. అవును, ఖచ్చితంగా మేడం. ఈ శరీరము చెప్పాను కదా, నేను ఇది ఎవరికైనా చెప్పండి మేడం, ఈ శరీరము లాస్ట్ ఉన్న మన బాడీ, ఇప్పుడున్న మన బాడీ వేరు, అది వేరు, ఇది వేరు. ఈ బాడీలు ఎన్నో మారిపోయాయి మేడం, ఈ బాడీలు ఎన్నో మారిపోయినాయి. ఇప్పుడు తాత్కాలికంగా ఏవో చిన్న చేతిగా ఉండొచ్చు, నథింగ్ డూయింగ్, అది కాదని చెప్పట్లా. ఉన్నప్పటికీ గతంలోకి ఇప్పటిలోకి మన బాడీలో అన్ని ఫిల్టర్ అయిపోయాయి మేడం, అయిపోతా కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ ఇప్పుడు జరుగుతున్నదంతా కేవలం తండ్రి ఇవన్నీ ఆయన సాక్షిగా ఉండి జరిపిస్తున్నారు. జరుగుతుంది, అది జరగాలి మనకి, కానీ ఆయన జరిపిస్తూ ఉన్నాడు. అవన్నీ జరిగి దీని ద్వారా మనం జరిగి ముందుకు వెళ్ళడానికి ఈ సిచ్యువేషన్లు అన్నీ వచ్చాయి మనకు. బ్యూటిఫుల్ మేడం, దానికి ఏం లేదు ఇంకా చెప్పడానికి. అంతా తండ్రి యొక్క ఆయన నాటక సూత్రధారి అంతా ఆయన, పాత్రధారి, సూత్రధారి అంతా ఆయన మేడం. మనం ఆడిస్తున్నాడు, మనం ఆడాల్సిందంటే ఈ శరీరంతో. అంటే భూతకాలపు చిత్రాన్ని అదృశ్యమైపోయాయి. మహాత్ముల ప్రక్కన నిలబడి ఉండగా నా శరీరం అంతా వణికిపోయింది. హరిబాబా గోరఖ్నాథ్ నీడలో నిలబడి నన్ను తన ముందు కూర్చోబెట్టుకున్నాడు. గోరఖ్నాథ్ బాబా నాకు నీడనివ్వటానికి గుడ్డని ఎత్తి పట్టుకున్నాడు. హరిబాబా ఒక కత్తితో నా శిఖను కోసి తన జేబులో వేసుకున్నాడు. నా చెవుల్లో గురు మంత్రోపదేశం చేశాడు. గోరఖ్నాథుడు నా వంటి నిండా విభూతి పూసినాడు. నా ఒంటి నిండా అనుభూతి స్పర్శ నాకు మత్తు కలిగించింది. గోరఖ్నాథుడు నా మత్తు వదిలేటట్లు కుదిపి, ఇప్పుడిక నువ్వు వెళ్ళవచ్చు, పోయి కొండ చిలువలో పడుకో అన్నాడు. తన జోలిలో నుండి మిఠాయి తీసి తినడానికి ఇచ్చాడు. హిమాలయాల్లో ఉన్న శిఖరాల నుంచి దిగువనున్న పిండారి కొండల వరకు తిరుగాడుతూ ఉండు. అవసరం వస్తే నీతో వచ్చి చేరతాను. ఆగకుండా నడిచి వెళ్ళు. అగమ్య అగోచర పథంలో పయనించు అని చెప్పాడు. బాబాలిద్దరూ వెళ్లిపోయిన తర్వాత సంపూర్ణ ఆనంద స్థితిలో ఉండిపోయాను. బాహ్య స్మృతి అంతరించింది. ఇంద్రియాలన్నీ అంతర్ముఖమయ్యాయి. మనస్సు అంతరాత్మలో లీనమైంది. సూక్ష్మ శరీరానికి కారణమైన శరీరానికి మధ్య భేదాన్ని అర్థం చేసుకోగలిగాను. కాలం తన వేగంతో కదిలిపోతున్నది. వరుసగా 4 దినాలు ఆ నది సైకతాలలో కొండ చిలువలే వలె పడి ఉన్నాను. అప్పుడప్పుడు హరిబాబా ఉన్నట్టు అనుభూతి కలిగేది. వ్యాకులత లేకుండా అలా పడుకొని ఉన్నాను. సూర్య కిరణాలు గాని, నిశాంధకారం గాని నన్ను నా నిద్ర నుంచి లేపలేకపోయాయి.
అలల చప్పుడు వల్ల నా నిద్రకేమీ భంగం వాటిల్లలేదు. 4 దినాలు గడిచాక అవతార్ బాబా అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆయన దాదాపు 7 అడుగుల ఎత్తు ఉన్నాడు. రాజ టీవీ ఆయనలో ఉట్టి పడుతుంది. ఆయన కళ్ళు స్ఫూరకంగా ఉన్నాయి. ఆయన పొడవాటి గౌను ధరించాడు. తలపైన పాగా ఉన్నది. అవతార్ బాబా హరిబాబాకు సద్గురువు. ఆయనకు అనేక నామాలున్నాయి. కొందరు అవతార్ బాబా అంటే మరికొందరు రామ్ పీర్ అంటారు. అఘోర్ బాబా అనే వాళ్ళు కూడా కొందరున్నారు. ఆయన హిందువో ముస్లిమో తెలుసుకొనడం కష్టం. ఆయనకు ప్రపంచంలోని దాదాపు అన్ని భాషలు క్షుణ్ణంగా తెలుసు. ప్రపంచ వ్యవహారాలు, తాజా రాజకీయ ఘటనలు అన్ని ఆయనకు పరిచితమైనవే. ఎందుకు చెప్పండి? భూత భవిష్య అన్నీ నాకు తెలుసు. అన్నీ నాకు తెలుసు. అర్థమైంది కదా? అవును మేడం, అవును మేడం. అన్నిట్లో ఉన్నాం కదా. అన్ని ఆయనకు పరిచితమైనవి. భూత భవిష్యత్ వర్తమానాలు ఆయనలో కలిసిపోయి ఉన్నాయి. ఆయన ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. అవతార్ బాబా నన్ను దామోదర్ లోయకు తాతో పాని దానా జంసం ముక్తినాథల గుండా తీసుకొని పోయాడు. అక్కడ కొన్ని దినాలు విశ్రాంతి తీసుకొని మా యాత్ర మళ్ళీ ప్రారంభించాం. తర్వాతి విశ్రాంతి స్థానం హిమాని నదిలోని ఒక గుహ. ఆ గుహను చేరటానికి ముస్తాంగ్ లోయను దాటి వెళ్ళాలి. అక్కడ నుంచి కృష్ణగంగను దాటి లీపు సరోవరం మీదుగా మానవ సరోవరం ఒడ్డున చేరుకున్నాం. మరికొందరు మహాత్ములతో కలిసి అక్కడ కొన్ని దినాలు ఉన్నాం. నిగూఢ తంత్ర విద్యను గురించి, యోగ విద్యను గురించి చెప్పండి అని వారిని వేడుకొన్నా. అక్కడ రక్షాస్థల సౌందర్యాన్ని వీక్షించి కైలాస పరిక్రమ చేసి మానస సరోవరానికి తిరిగి వచ్చాం. సరోవరంలో మున్కలు వేశాం. ఈ స్థలాన్ని ఇంతకు మునుపు ఎన్నడూ చూడకపోయినా నాకు అక్కడ శతాబ్దాల తరబడి పరిచయం ఉన్నట్లు అనిపించింది. సరోవరం నుంచి నన్ను ఒక్కడినే ఇక యాత్ర చేయాలని అవతార్ బాబా ఆదేశించారు. హరిబాబా అడ్డు చెప్పబోయి ఆగిపోయాడు. ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. అవతార్ బాబా హరిబాబాతో అతడిని వెళ్ళనివ్వు, తన సంచిత సంస్కారాలన్నింటినీ దగ్ధం చేయనివ్వు, ఇంకా అతడు చేయవలసింది చాలా ఉంది, పూర్ణ స్థితి రానివ్వు, క్రొత్తవి సృష్టించవద్దు, పాత వాటిని పోగొట్టుకోవడం మాత్రమే చేయాలి అన్నాడు. వారిద్దరికి అంజలి ఘటించి ప్రణామాలు అర్పించి సెలవు తీసుకొని నేను హిమాలయాల వైపు బయలుదేరాను. ఎన్నోసార్లు ఎక్కడము దిగటము అయిన తర్వాత ముస్తాంగ్ చేరాను. అది బౌద్ధ భిక్షుల విహారం. ఆ భిక్షులతో కొన్ని దినాలు గడిపాను. లామా రాజను కలిసిన తర్వాత ఆ విహారాన్ని వదిలి దామోదర్ కుండాన్ని చేరుకున్నాను. ఆ పరిసరాలు అన్ని పరిచితమైనవిగా కనిపించాయి. గత స్మృతులను వెలికి తెచ్చాయి. ఈ దారుల్లో ఎన్నోసార్లు తిరిగినట్లు అలౌకిక అనుభూతులు కలిగాయి. ముక్తినాథ్ చేరాక అక్కడ ఒక గుడిలో విశ్రాంతి తీసుకున్నాను. గండకి నది తరంగాలతో ఆడుకుంటూ ఆ గుడి ఆవరణలో 2-3 దినాలు బస చేశాను. అక్కడి నుంచి కొద్ది కాలం విశ్రాంతి తర్వాత సంగమం చేరుకున్నాను. రాత్రికి విశ్రాంతి తీసుకొనడం కోసం వంతెన దాటడానికి ప్రయత్నిస్తుండగా ఒక అందమైన భవనం నా దృష్టిని ఆకర్షించింది. ఆ విధంగా సూర్యపన్నిన మాయాజాలంలో చిక్కుకొని పోయా. అక్కడతో 2వ అధ్యాయం అయిపోయింది. 3వ అధ్యాయం. మేడం టైం ఉందా? మేడం ఓకే సెకండ్ మేడం. ఉంది మేడం. టైం ఉందంటే ఉంది మేడం. ఇంకొక 10 నిమిషాలు కంటిన్యూ చేయండి మేడం. ఓకే మేడం. 3వ అధ్యాయం ఇక్కడ తాంత్రిక రహస్యాల గురించి చెప్తున్నారు. తాంత్రిక రహస్యం అనేది టాపిక్. మనిషి సృష్టి యొక్క వరదానం. సృష్టికర్త అతడిని బహు శ్రద్ధతో తీర్చిదిద్దాడు. జీవ ప్రపంచానికి తలమానికం వంటి వాడు మనిషి.
అతడు తన ఇష్టానుసారం జీవిస్తాడు. ప్రతి రంగంలోనూ కృషి చేసి అతడు విజయాన్ని సాధించగలడు. దేవుడిని తన దగ్గరకు దిగి వచ్చేటట్లు చేయగలడు, లేదంటే నాస్తిక వేషం వేయగలడు. పట్టుదల, అవిరళ కృషి ఫలితంగా వివిధ రంగాలలో విజయాలను సాధించగలడు. ధ్యాన యోగంతో బోధిసత్వుడు అవుతాడు. పట్టుదలతో పర్వత శిఖరాలను అధిరోహిస్తాడు. ఏది అతడికి అసాధ్యం కాదు. అతడు ప్రవేశించని రంగం లేదు, నడవని దారి లేదు. ఈనాడు భూగర్భపు అగాధమైన లోతుల్లోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రకృతి సృష్టిలో అత్యంత సుందరమైనది నిస్సందేహంగా స్త్రీమూర్తియే. ఆ స్త్రీయే లేకపోతే మానవ లోకమే కాదు, సమస్త జీవలోకం అసంపూర్ణంగా మారుతుంది. మనిషి జీవితంలో స్త్రీది కీలకమైన భాగం. ఆమె లేని పూజ, నమస్కారాలు, ధ్యానాలు, తపస్సులు అర్థరహితమవుతాయి. స్త్రీ పాత్ర లేకపోతే చరిత్రే అసంపూర్ణంగా మిగిలిపోతుంది. పురాణాలు కళావిహీనమవుతాయి. ఆమె సృష్టికి కారణం, సంకేతం. ప్రస్తుత సందర్భంలో చర్చా విషయం సూర్య. ఆమె అత్యున్నత దశకు చేరుకున్నది. ప్రస్తుతం స్వేచ్ఛ సంకల్ప జీవితాన్ని గడుపుతున్నది. అయితే ఆమె జీవిత ప్రథమ దశలో అనుభవించిన సాంఘిక అవమానం, లైంగిక వేధింపులు ఆమె స్మృతిలో ఇంకా తాజాగా ఉన్నాయి. గత స్మృతులు ఆమె పూర్తిగా తుడిచివేయలేకపోయింది. దివ్యమైన మాయాస్థితిలో ఉన్నప్పటికీ గత కాలపు గాయాలు మానక ఇంకా బాధిస్తున్నాయి. సూర్య మూర్తీభవించిన సౌందర్యం, ఆమెలోని ఆకర్షణ ఆశ్చర్యజనకమైనది, విస్తారమైనది. ఆమె కథను ఆమె మాటల్లోనే ఇట్లా చెప్పవచ్చు. ఒకానొకప్పుడు ఆమె నేపాల్ రాజకుటుంబంలో భాగంగా ఉన్నది. తన అందము, ఆకర్షణ వలన ఒక సామాన్య పర్వత జాతి సుందరి భోగేశ్వరి రాజకుటుంబంలో కోడలుగా ప్రవేశించింది. ఆమె వయసులో ఉండగానే భర్త మరణించాడు. అత్తమామలు ఆరళ్లు పెట్టి అమానుషంగా హింసించి ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. ఆమె అందమే ఆమెకు శాపమైంది. రాజు క్రూరుడే గాక వ్యభిచారి కూడా. బహిరంగంగానే అవినీతికి పాల్పడేవాడు. సన్నిహిత బంధువులను కూడా తన కామానికి బలి చేశాడు. సూర్యను కూడా అతడు వదలలేదు. ఆ విధంగా అవమానాలకు, అపచాట్లకు గురి అయి నిరాశ్రయురాలై ఒంటరిదై వీధి పాలైంది. ఆమె దారిద్ర్యం వలన శరీరాన్ని అమ్ముకొని బ్రతకవలసి వచ్చింది. ఒకసారి ఒక జపాన్ యువకుడితో లేచిపోయింది. అతడు పర్వతారోహణం నిమిత్తం నేపాల్ వచ్చాడు. అతడు కూడా ఆమెను వాడుకొని చివరికి వదిలేశాడు. ఆమె దిక్కులేనిదైంది. అలాంటి పరిస్థితుల్లో మగవాడైతే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. అయ్యో, ఆమె యవ్వనంలో ఉంది, అందంగా ఉండటాన ఓటమిని అంగీకరించలేదు. మగవాళ్ల పట్ల, సమాజం పట్ల ద్వేషాన్ని పెంచుకుంది. ప్రతీకార వాంఛ ప్రబలమైంది. బ్రతకడానికి ఆ ప్రతీకార వాంఛయే ఊతాన్నిచ్చింది. ఒకనాడు నిబై నాథ్ పీర్ అనే కాపాలిక అఘోరుడు ఆమెను చేరడం తటస్థించింది. ఆమె దీర్ఘ కేశాలు, నాజూకు హస్తాలు, నల్లని తేజవంతమైన కళ్ళు చూసి ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. తన ఉపాసనకు ఆదర్శప్రాయమైన సహచరి ఎట్టకేలకు లభించిందనుకున్నాడు. సరైన జోడు దొరికిందని మురిసిపోయాడు. వేలాది సంవత్సరాల అతని అన్వేషణ ఈ అందాల భరిణే రూపంలో ఫలించిందనుకున్నాడు. నిభయనాథుడు అఘోర సంప్రదాయానికి చెంది ఆ రంగంలో ఉన్నతుడనిపించుకున్నాడు. టిబెట్లోని తాంత్రిక విద్యలతో కూడా అతనికి సంబంధం ఉంది. ఈ తాంత్రిక విద్యలలో నైపుణ్యం వలన అతడు స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళగలడు. హిమాలయ గుహల్లో నివసించే మహర్షులు కూడా అతనంటే భయపడతారు. అతడు రూపాలు మార్చగలడు. మా దేశంలో తరచుగా సాత్విక భక్తులతో కలిసి వారి ఆహారాన్ని కలుషితం చేసేవాడు. సామాన్య మానవుడిగా జనంలో కలిసి తిరుగుతుండగా ఒకనాడు సూర్య కనిపించింది. ఆవిడను చూడగానే అతనికి పట్టరానంత సంతోషం కలిగినది. సూర్యుని తన సమ్మోహక శక్తితో లొంగ తీసుకున్నాడు. ఆమెను తన మాయా మందిరానికి తీసుకుని వెళ్ళాడు. తాతోపానిలో ఆ ఇల్లు గండకీ నది ఒడ్డున ఉన్నది. ఈనాడు మేడం ఇది ఒక ప్లేస్ పేరా? తాతోపాని అనేది మేడం, తాతోపాని అంట.
ప్లేస్ పేరేమో గండకి నది దగ్గర ఉంటదంట అది. అవునవునవును, అవును అవును మేడం. ఆయన అక్కడ ఒక మాయా మందిరానికి తీసుకెళ్ళాడంట ఆమెని. ఈనాడు నిభయనాథుడు ఆ మందిరంలో లేడు. తన ఉపాసన పరాకాష్ఠకు చేరుకున్న ఫలితాన్ని అనుభవించడానికి బహుశా పర్వత శృంగాలలో ఎక్కడో ఉంటాడు. అతని భౌతిక అవశేషాలు నదీ జలాల్లో కలిసిపోయాయి. అతని మందిరానికి ఇప్పుడు సూర్యయే యజమాని. ఆవిడను మాయాయోగిని అని పిలుస్తారు. అఘోర సంప్రదాయానికి చెందిన క్రియలన్నింటినీ నిభయనాథుని వద్ద ఆవిడ నేర్చుకున్నది. ఆ విధంగా గూఢ అన్నిటినీ పూర్తిగా నేర్చుకొని యోగినిగా సుప్రతిష్టమైంది. చాలా సులభంగా రూపాన్ని మార్చడము, మానవ రక్తంతో ఆటలాడటము, తత్సంబంధమైన ఇతర క్రియలు చేయగల నేర్పును సాధించింది. సూపర్ సూపర్. తన ఇష్టానుసారము సులభంగా ఎక్కడికైనా వెళ్ళగలదు, కానీ తన జోడు విధించిన హద్దులను దాటిపోలేదు. ఆమెను అతడు తన ఉపాసనకు శాశ్వతమైన మాధ్యమం చేయాలనుకున్నాడు. నిభయనాథుని శిష్యులైన రాముడు, సుదర్శనుడు, బాబా, అఘోరు, కపాలికుడు వంటి అనేకులు అందరూ ఆమెను తమ ఉపాసన చేసుకోవాలని ఆసక్తితో ఉన్నారు. ఆవిడను సంతోష పెట్టడానికి సర్వయత్నాలు చేశారు. కానీ సూర్య ఆలోచనలు మరొక విధంగా ఉన్నాయి. తన పతనానికి కారణమైన రాణా కుటుంబానికి శాపంగా మారాలని, తన ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె పన్నాగం పన్నింది. తన పాత జ్ఞాపకాలను ఆవిడ మర్చిపోలేకుండా ఉన్నది. తనను ప్రేమించి పోషించే యువకుని సాహచర్యాన్ని ఆమె కాంక్షించింది. కానీ తన కోరికలన్నీ కాలి బూడిదైనందుకు ఆమె మూర్తీభవించిన ప్రతీకారం అయింది. నిభయనాథుని దాస్యంలో అశాంతికి గురి అయింది. శక్తులు ఉన్నప్పటికీ ఆవిడ అతని చెరలోనే ఇప్పటికీ ఉంది. అతడు ఒప్పుకుంటే తప్ప హద్దులు దాటిపోలేదు. పోవాలనుకుంటే ఆ శక్తులు నశించే ప్రమాదం ఉంది. శక్తులు పోతే ప్రతీకార వాంఛ నెరవేరదు. మానవ జీవితం మృత్యుతో అంతం కాదు. మానవుడు తన దృష్టిని మార్చుకుని ఇతరులకు ఉపయోగకరంగా నిరూపించుకుంటే తన జీవితాన్ని సార్థకం చేసుకోగలడు. అంతే కదా మేడం. రామాయణం భారతంలో అనుకుంటా అంబాలిక వాళ్ళు కూడా అట్లే చేస్తారు పాపం వాళ్ళు. అవును మేడం, మళ్ళీ జన్మ ఎత్తి వస్తుంది కదా అంబ. ఎందుకంటే శిఖండిగా ప్రతీకారం. అవును మేడం, ప్రతీకారం కోసం వచ్చింది. ఒక స్త్రీని ఏదైనా బాధ పెడితే తను వదలదు మేడం. ఆ స్త్రీ తత్వం అనేది ఆ ప్రతీకార వాంఛతోటి మళ్ళీ జన్మ తీసుకుని చూడు. అవునే, అది ఎంత ప్రేమతో ఉంటది ఆవిడ మొదట, కానీ దాన్ని మిస్యూజ్ చేసుకుంటే మాత్రం. అవును అవును. అంటే ఆమె పాపం ఎంత తలడిల్లిపోతా ఉంటుందో. అదే కదా. ఇక్కడ మానవ జీవితం మృత్యువుతోనే అంతం కాదు. మానవుని తన దృష్టిని మార్చుకొని ఇతరులకు ఉపయోగకరంగా నిరూపించుకుంటే తన జీవితాన్ని సార్థకం చేసుకోగలడు. ఎవరికి పనికి రాకుండా పోతే జీవితం అంతటితో అంతమైపోతుంది. సూర్యకు నాడు మగవాడిపై ద్వేషం తప్ప జీవితంలో మరొక లక్ష్యం లేదు. ఆమె ప్రతీకారాగ్నికి అనేకులు ఆహుతి అయ్యారు. చివరికి సూర్యకు తన సహచరుని చెర నుంచి విముక్తి పొందే కాలం ఆసన్నమైంది. గండకీ తీరంలో ఆవిడకు ముక్తి లభించింది. ఆమె కోరిన స్వేచ్ఛను ఇవ్వడం అతనికి ఇష్టం లేదు కాబట్టి ఆవిడకు మరొక మార్గం లేక ఈ తీవ్ర చర్యకు పాల్పడవలసి వచ్చింది. గతంలో ఎప్పుడు తప్పించుకోవటానికి ప్రయత్నించిన ఆవిడ అనేక హింసలు భరించవలసి వచ్చేది. ప్రేతాలు వివిధ రూపాలలో ఆవిడను బాధించేవి. ఒక్కొక్కసారి పాముల రూపంలో వచ్చి ఆవిడ స్పృహ కోల్పోయే వరకు కాట్లు వేసేవి. ఆవిడ దుస్థితి చూసి ఆనందంతో నిభయనాథుడు ఇలా అనేవాడు: ఈ మాయ మందిరం నుంచి నీవు తప్పించుకొని పోలేవు. నా స్వాధీనంలోనే ఉన్న నీవు నేను విడుదల చేస్తే తప్ప బయటకు వెళ్ళలేవు. ఈ ప్రేతాత్మలు నా ఉపాసనకు ప్రధానమైన మాధ్యమాలు. ఈ ఆత్మల తీరని కోరికలను నీవు మాత్రమే తీర్చగలవు. వాటికి తృప్తి కలగటం పైనే నా శక్తులు ఆధారపడి ఉన్నది అని నా ఉపాసన మాధ్యమాలుగా కొనసాగుతాయి. నేను నా సాధనకు ఉపకరణం చేసుకున్నాను కాబట్టి నీవు నాకు తప్పక కావాలి. అందువలన నిన్ను వదలను.
ఇప్పుడు ఈ విద్యలో నీవు కూడా సిద్ధిని పొందినావు గనుక ఈ ప్రేతాత్మలు నీవు చెప్పినట్లు కూడా వింటాయి. అయితే ఆ పని నేను గతించిన తర్వాతే జరుగుతుంది. నా దాహం ఇంకా తీరలేదు కాబట్టి నా చావును ఊహించలేను. ఆవిడ జీవిత ప్రణాళికలో ఏమీ మార్పు రాలేదు. అసంతృప్తి ప్రేతాలకు సహచరునికి వశమై నిస్సహాయంగా బాధలు అనుభవిస్తున్నది, హింసలు భరిస్తున్నది. ఆమె హృదయము ద్వేషంతో నిండిపోయింది. జీవితము ఆమె పట్ల కనికరం చూపలేదు. జరిగిన కథను ఆవిడ చెప్పసాగింది. ఒకనాడు నిభయనాథుని శిష్యులైన సుదర్శన, అఘోరి కాంతిబాబా కపాలికుడు ఒక 13 ఏళ్ల బాలిక శవాన్ని తెచ్చి గండకీ నది ఒడ్డున ఉంచి ఎర్రని గుడ్డ కప్పి సంచార ప్రేతాలను ఆహ్వానించి సాధన చేయడానికి ఏర్పాట్లు చేశారు. మద్యము, కాలేయము, ఆకుతి ఇచ్చి తాంత్రిక ప్రక్రియలను ప్రారంభించారు. క్రమంగా ఆ శవంలోకి ప్రాణం తిరిగి వచ్చింది. కాపాలికుడు తమ సాధన ఫలించినందుకు అమితానందం పొందాడు. సంతోషంతో గంతులు వేశారు. అకస్మాత్తుగా జరిగిన ఒక ఘటనతో వాతావరణం మారిపోయింది. కాంతిబాబా ఒక పెద్ద రాతితో సుదర్శన అఘోరిని కొట్టాడు. మిత్రులల్లా శత్రువులై భీషణంగా కొట్టుకున్నారు. చివరికి ఇద్దరు గాయపడి మరణించారు. ఆ దృశ్యం చూడటానికి బీభత్సంగా ఉంది. ఆ క్షణంలో నిభయనాథుడు ప్రత్యక్షమై వాతావరణాన్ని శాంతింపజేశాడు. ఇదంతా స్పృహలో లేని ఆ బాలిక వల్ల జరిగిందని నిందించాడు. చనిపోయిన తన శిష్యులను బ్రతికించడానికి విఫలయత్నం చేశాడు. ఆ క్షణంలో నా గత జీవిత స్మృతులు నా మనసులో మెరుపులా మెరిసి కోపంతో వణికిపోయాను. నిభయనాథ్ తన పనిలో నిమగ్నుడై ఉండడం చూసి ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. ఒక పెద్ద రాతిని తెచ్చి అతడి నెత్తిపై గట్టిగా మోదినాను. ఆ దెబ్బకు తల పగిలి అతడు ప్రాణాలు వదిలాడు. కొద్ది క్షణాలలో కథ ముగిసింది. నిర్ఘాంతపోయి కొద్దిసేపటి తర్వాత తెప్పరిల్లి ఆ 3 శవాలను తీసుకుని వెళ్లి గండకీ నదిలో పారవేశాను. గృహలో లేని బాలికను ఎత్తుకొని ఇంటి వైపు నడిచాను. ఆశ్చర్యం, ఇల్లు మాయమై దాని స్థానంలో ఒక కుటీరం ఉన్నది. లోపలికి వెళ్లి చూస్తే పరిచితులమైన నిభయనాథుని వస్తువులు కనిపించాయి. అతని పట్టుకారు నేల కూర్చబడి ఉన్నది. మానవ కపాలాలు గోడలకు వేలాడుతున్నాయి. నిభయనాథుడు మాయ ద్వారా కల్పించిన మందిరము అతని మరణంతో అదృశ్యమై పోయింది. ఇప్పుడు నేను స్వతంత్రురాలనయ్యాను. నా ఇష్టానుసారము ఇప్పుడు చదివే పేరా ఇంకొంచెం ఉంది మేడం, చేస్తాను. నిభయనాథుడు మాయ ద్వారా కల్పించిన అతని మరణంతో అదృశ్యమైపోయింది. ఇప్పుడు నేను స్వతంత్రురాలనయ్యాను. నా ఇష్టానుసారము ప్రేతాత్మలను రప్పించగలను. నా పరిచర్యల వల్ల ఆ బాలిన స్పృహ వచ్చింది. ఆ రాత్రి కుటీరంలో గడిపి తెల్లవారగానే అక్కడి నుండి వెళ్ళిపోయాను. నా జీవితంలో చాలా భాగం మాయ మందిరాల్లో గడపటం వల్ల నా శక్తి ఉడిగిపోయింది. భిన్నమైన శిథిలమయ్యాను. అయితే నేనేమి కలత చెందలేదు. తాంత్రిక విద్యలో నైపుణ్యం గడించడంతో నష్టపరిహారం లభించినట్లు అయ్యింది. ఈ జ్ఞానాన్ని స్వేచ్ఛగా నేను తీసుకున్న విధంగా ఇప్పుడు ఉపయోగించుకోగలను. సంఘంలో జారిన గౌరవాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించి విఫలమయ్యాను. మాలిన దానిని అయ్యాను. నిభయనాథుని మాయా ప్రపంచంలో జీవించడం వల్ల నాలో చాలా మార్పు వచ్చింది. లోకంతో సర్దుకుపోలేని వింత వ్యక్తినయ్యాను. చివరికి ఆ ప్రయత్నం విరమించి గండకీ నది తీరానికి తిరిగి వచ్చాను. తాతాపాని వద్ద కుటీరాన్ని నిర్మించుకొని జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించాలని నిశ్చయించుకున్నాను. ఇక్కడతో ఈ చాప్టర్ అయిందా మేడం? మేడం చాప్టర్ అయిపోలేదు, పేరా అయిపోయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.